రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈరోజు బైబిల్ స్టడీలో లేఖన భాగాలు కొన్ని చూసినట్లయితే మనం కొన్ని మాటలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ ధ్యానించుకున్నటువంటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల వరకు ఉండి మనం అందరం కలిసి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుటి దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడుతున్నటువంటి కోణము మనం ఇక్కడ చూస్తున్నాం. మహిమగల సంఘముగా ఏమని చూస్తూ వస్తున్నామండి? మహిమగల సంఘం. సో ఈ మహిమగల సంఘమును గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ రావాలి. ఏం చేయాలా? ధ్యానించాలి. మహిమగల సంఘము అన్నది ఆ మహిమగల సంఘంగా చేపట్టడానికి 4 పిల్లర్స్ని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఈ 4 పిల్లర్స్ ద్వారా మహిమగల సంఘం అన్నది నిర్మించబడుతూ వచ్చింది. దాంట్లో మొదటి పిల్లర్ ఎవరు? హవ్వ. ఎవరు? హవ్వ. హవ్వ మొదటి పిల్లర్గా ఉంది. వాస్తవానికి హవ్వ మొదటి పిల్లర్ అవుతుందంటే హవ్వ పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయిన అలాంటి స్వభావం కలిగిన మనుషుల్ని బయటికి తీసుకొచ్చాడు యేసుప్రభు. తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ పాపం నుండి విడుదలిచ్చి సంఘముగా చేస్తూ వచ్చాడు. ఏం చేశాడండి? సంఘముగా చేస్తూ వచ్చాడు. ఆ సంఘముగా చేయబడిన తర్వాత గమనించండి, సంఘముగా చేయబడిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? సంఘముగా చేయబడిన తర్వాత సంఘముగా చేయబడిన ప్రజలు స్వరక్తం ద్వారా కడగటం ద్వారా రోజు ఇశ్రాయేలు ప్రజలు కననై ఉన్న స్త్రీని కూడా మనం చూస్తున్నాం. తర్వాత వధు సంఘంగా చూస్తున్నాం. ఇవన్నీ మనం చూసేటటువంటి అనుభవాలు ఏంటంటే, మహిమగల సంఘానికి 4 పిల్లర్స్ ఉండి ఈ 4 పిల్లర్స్ ఈ కోణంలో మహిమగల సంఘంగా స్థిరపరచబడుతున్న అనుభవం. వన్ బై వన్ స్టెప్స్ అట్లా కనపడుతూ వస్తున్నాయి. పాప నుండి విమోచించబడి సంఘంగా చేయబడిన ప్రజలు ఇశ్రాయేలుకు సూచనగా ఉండి ఇశ్రాయేలు సూచనగా ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారు? గొర్రెపిల్ల యొక్క భార్య వధువుగా చేయబడుతూ వస్తున్నారు. ఇది బైబిల్ స్టడీలో మనం గత వారాల నుంచి చూస్తున్నటువంటి మాట. ఇప్పటికే ఒక్కొక్క కోణంలో ధ్యానిద్దాం అన్నాం. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ స్టడీస్ సింపుల్గా అయిపోయేది కాదు. దాదాపు 6 సంవత్సరాలు పట్టింది. దాంట్లో మొదటగా అవ్వ యొక్క జీవితాన్ని చూసాం. ఒక ఇంట్రడక్షన్, తర్వాత 7 విషయాలు చూస్తూ వచ్చాం అవ్వ జీవితాన్ని. అమ్మ వాటర్ తెస్తున్నావా, డబ్బాలు పాలు కొడుతున్నావా? మంచిదండి. కాబట్టి అవ్వ యొక్క జీవితంలో ఒక 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇంట్రొడక్షన్ కాకుండా 7 విషయాలకి 7 పాయింట్లకి 7 ఏండ్లు 49 కోణాల్లో ధ్యానించుకుంటూ వచ్చాం. అవ్వ సంగతి అయిపోయింది. ఇంకా చాలా ఉంది. ఒక కోణాలు అయిపోయింది. రెండో కోణాలు చూసినట్టయితే రెండో మాట ఏమని రాయబడుతూ వచ్చింది అని అంటే సంఘము. రెండో కోణం ఏంటి? సంఘం. అదే ఇక్కడ మనం చూసినట్టయితే మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 27వ వచనం ప్రకారం సంఘమును మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఏం చూస్తున్నామండి? ఇక్కడ స్కెచెస్ ఉండేది. సంఘమును మనం చూస్తున్నాం. సంఘము అంటే ఎవరు? ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడినటువంటి వారు. సరే, ఇప్పటికే సంఘముల గురించి కొన్ని కోణాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. సంఘము గురించి మహిమగల సంఘంగా చేయటం కొరకై ప్రభు సంఘమునికి ఏం చేశాడు అన్నది ఒక 7 విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 7 విషయాలు ఏంటి? మొదటగా సంఘమునకు చూడండి, మహిమగల సంఘముగా చేయడం కొరకై సంఘమునకు ఆయన చేసినవి ఏంటి? మొదటిగా ఏం చేశాడు? ఎన్నో పడని పాటలన్నీ పడుతూ వచ్చాడు. రెండోదిగా తన ప్రేమనే కనపరిచాడు. మూడోదిగా తనను తాను అప్పగించుకుంటూ వస్తున్నాడు. 4వదిగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. 5వదిగా తన వాక్యం చేత ఉదక స్నానం చేస్తూ వచ్చాడు. ఇక 6వదిగా చూసినట్లయితే ఏంటి? 6వదిగా 6వ మాట ఏంది? తన ద్వారా కట్టబడుతున్న సంఘం. 7వది సంపూర్ణతలోకి రాబడుతున్నది. ఒకటి ఎగరగొట్టినా కానీ నాకు గుర్తేనమ్మా. కాబట్టి 7వది ఏంటి? సంపూర్ణతకి రాబడుతుంది. 6 కట్టబడుతుంది క్రీస్తు ద్వారా. 7 సంపూర్ణతలోకి వస్తుంది. సో ఇది మనం సంఘం గురించి కొన్ని కోణాలు గత వారాల్లో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక అంశం ఏంటంటే, గత వారం మనం చూసిన మాట,
ఇప్పుడు 7 విషయాలు చెప్పండి. 7 విషయాల్లో గత వారంతో 4 కోణాలు అయిపోతూ వచ్చినాయి. ఎన్ని కోణాలు అయిపోయినాయి? 4 కోణాలు. దాంట్లో మొదటి కోణం ఏంటి? సంఘం కొరకు. నేను ఏంటమ్మా 4 కోణములో మొదటి కోణం ఏంటి? మొదటిది ఏంటి అన్నది నేను అడుగుతున్నాను. సంఘమును కొరకు ప్రభు చేసిన మహిమ గల సంఘం చేయడం కొరకే ప్రభు ఏం చేశాడంటే మొదటిగా సంఘం కొరకు ఎన్నో పాటలు పడ్డాడు. దాని గురించి ఒక 7 విషయాలు చూసాం, ఎలాంటి పాటలు పడ్డాడని. రెండో కోణం ఏంటి? తన పరలోకపు తండ్రి ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. పరలోకపు తండ్రి ప్రేమ ఎలా ఉండిద్దని. సో పరలోకపు తండ్రి ప్రేమ ఎలాంటిది అన్నది ఒక 7 విషయాలు చూస్తూ వచ్చాం. ఇక మూడో కోణం ఏంటి? తనను తాను అప్పగించుకున్నాడు. అంటే ఆయన ఎలా ఉండి తనను తాను అప్పగించుకున్నాడు అని ఒక 7 విషయాలు చూసాం. రాజుగా ఉండి, రక్షకుడిగా ఉండి, ఇట్లా 7 విషయాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు 4వ కోణం ఏంటి? తన స్వరక్తమే సంఘం కొరకు తన స్వరక్తం ఇచ్చేసాడు. స్వరక్తం సంఘం కొరకు ఇచ్చి సంఘమును మహిమగల సంఘంగా చేస్తున్నాడు. సరే, సంఘం ఎలా ఉండాలని తన స్వరక్తం ఇచ్చాడు అన్నది గత వారం మనం చూస్తూ వచ్చాం. దాంట్లో మొదటి మాట ఏంటి? రాసుకున్నాయే చెప్పండి, మరి తప్పులు చెప్పొద్దు. మొట్టమొదటిగా సంఘమునకు సంఘం ఎలా ఉండాలని తన స్వరక్తం ఇచ్చాడు. మొదటిగా సంఘంలోనికి వచ్చే వ్యక్తిలో పాపం లేని వాడికి ఉండాలని, అంటే సంఘం పాపం లేనిది ఉండాలని సంఘం కొరకు ఏం చేశాడు? స్వరక్తం ఇచ్చాడు. 2, సంఘంలో ఉన్నవారు జీవం కలిగి ఉండాలని స్వరక్తం ఇచ్చాడు. 3, సంఘం ఆయన నీతి కలిగి ఉండాలని స్వరక్తం ఇచ్చాడు. 4, సంఘం ఆయనందు నిలిచి ఉండాలని స్వరక్తం ఇచ్చాడు. 5, సంఘము ఆయనలో క్రొత్త జీవితం కలిగి ఉండాలని స్వరక్తం ఇచ్చాడు. 6, సంఘము నిత్య జీవములో ఉండాలని స్వరక్తం ఇచ్చాడు. 7, సంఘము దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలని సంఘమునికి ఏం చేశాడు ప్రభు? అంటే సంఘం 7 అంతల అనుభవంలో దేవుని కృపలను బట్టి కాపాడబడి క్షేమకరమైన విధానంలో ఉంటూ ఒకరోజు సంఘం మహిమ కలిగిందిగా ఉంటూ దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకై ఉండే అర్హత సంఘమును కావాలని ప్రభు ఏం చేశాడు? సంఘమును కొరకు ఈ కోణాల్లో ప్రభు చేసిన త్యాగమును మనం చూస్తూ వస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు చేసినవి చాలా గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియపరచబడిన కోణంలో మనం చూడాల్సిన మాట ఏంటంటే ప్రియులారా, సంఘమును గురించి మరి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఇది ఎన్నో మాట? ఇప్పుడు 5వ కోణము. ఏంటి 5వ కోణం అంటే? సంఘమును గురించి 5వ కోణం. సంఘమును గురించి 5వ కోణాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏంటి 5వ కోణం అని అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి అక్కడ 5వ కోణాన్ని ఈరోజు చూస్తున్నాం. ఏంటి 5వ మాట ఏంటంటే, సంఘము మాట తన వాక్యంతో ఉదక స్థానం చేపించాడు. సంఘమునకు ప్రభు ఏం చేస్తున్నాడు? సంఘమును ఉదక స్థానంతో చేపిస్తున్నాడు. అంటే ఈరోజు మనం సంఘంలోకి వస్తున్నామంటే, సంఘంగా చేయబడ్డామంటే, ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఉదక స్థానం. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు విన్నటువంటి వాక్యం వెలుగులో ఏదైతే మనం వాక్యం వింటున్నామో, ఏ వాక్యం అయితే మన జీవితంలోకి వస్తుందో, వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థన కూడికి వచ్చినప్పుడు కానీ, బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు కానీ, ఆరాధనకు వచ్చినప్పుడు కానీ, ప్రతి సందర్భంలో దేవుని వాక్యం మనకు ఏం చేస్తుంది? వాక్యం చేత ఉదక స్నానం చేస్తుంది. సరే, తన వాక్యంతో ఉదక స్నానం చేయించను సంఘమునని మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఈ సంఘమును గురించి కొన్ని కోణాలు మనం చూడాలి. ఎవరి గురించి అండి? సంఘమును గురించి కొన్ని కోణాలు మనం చూడాలి. ఎందుకంటే సంఘం అన్నది వాక్యం చేత ఉదక స్నానం చేపించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఒక మాట చెప్పాలంటే, ఎలా ఉన్న వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తున్నాడు
తన వాక్యంతో ఉదక స్నానం చేయించాడు కదా సంఘానికి. ఎలా ఉన్న వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. అర్థమవుతుందండి? ఎలా ఉన్న వాక్యముతో ఉదక స్నానము చేపిస్తున్నాడు. ఆయన తన వాక్యముతో ఉదక స్నానం చేపించాడు సంఘంను. సరే, ఎలా ఉండాలని వాక్యముతో ఉదక స్నానం చేపించాడు సంఘం అంటే ఎలా ఉండాలని ఒక మాట చెప్పండి. లేదా చూడండి, ఎలా ఉన్న వాక్యముతో ఉదక స్నానం చేపించాడు సంఘం అంటే బైబిల్లో ఒక 7 విషయాలు చూడొచ్చు. సంఘం ఎలా ఉండాలని తన వాక్యంతో ఉదక స్నానం చేపించాడు మనం తర్వాత కొన్ని ముందరికి వెళ్తా ఉంటే అర్థమైంది. సరే, ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపించాడు, అసలు వాక్యం ఎలా ఉంది, ఆ వాక్యంతో మనకు ఉదక స్నానం చేపించాడు. సరే, ఆ మాటలో మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరగా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతోనని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. క్షేత్ర సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చండి. ఈ వాక్య వెలుగులో మా జీవితాలు ఎంతో మహిమకరంగా, మీకు మహిమకరంగా, శత్రు సిగ్గుకరంగా ఉండేలా సాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడానికి నేనైతే యోగ్యుని కాను. మరొకసారి దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేస్తా అంటే నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నాతో మాట్లాడి ప్రతి బలహీనత నుండి కూడా విడుదల ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి మీ సాక్షి నిలబెట్టి అక్కడ తీర్చి ముందు దీవించండి. వచ్చిన నీ ప్రజలందరూ బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని తరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాలకి వెళ్ళి జరపకుండా సహాయం చేయమని ముందున సమయంతో దీవించమని యేసు ప్రభు నామన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో ఎలా ఉన్న వాక్యముతో ఉదక స్నానం చేపించాడు ప్రభు అని అంటే ఒక 7 విషయాలు చూడవచ్చు. ప్రభు ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపించాడు, లేదా ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపించాడు ప్రభువు అని అంటే ఒక 7 విషయాలు మనం చూడవచ్చు. దీంట్లో ఎన్ని విషయాలండి? 7 పాయింట్లు ఉన్నాయి. సో దాంట్లో మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్నో మాట అండి ఇది? మొదటి మాట ఏంటి? మొదటి మాట ఏంటంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. ఎలా ఉన్న వాక్యం ఇది? చదవండి. కుడి కాదమ్మా, కూడి ఉన్న చోటు. సరే, మనం ధైర్యంగా చదవాలి బైబిల్ అన్నది. సరే, ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మొదటి కోణం అని అంటే చూడండి, ప్రభువు లేదా ఎలా ఉన్న వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రభు అంటే ఎలా ఉన్న వాక్యంతో మనకు ఉదక స్నానం చేపిస్తున్నాడంటే మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం ప్రకారం దేవుని వాక్యముతో. ఏ వాక్యంతో అండి? దేవుని యొక్క వాక్యంతో. అంటే దేవుని వాక్యం ఏదైతే ఉందో, దేవుని వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుని దయ ఉన్న వాక్యముతో, దేవుడు కలిగి ఉన్న వాక్యముతో, దేవుని దగ్గర ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యముతో ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం చేపిస్తున్నాడు. అంటే దేవునిది ఏదై ఉందో ఆ వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తున్నాడు. అంటే దేవుడు ఏ వాక్యాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఏ వాక్యాన్ని అయితే దేవుడు కలిగి ఉంటూ వచ్చాడో, తన దగ్గర ఏ వాక్యం అయితే కలిగి ఉన్నాడో ఆ వాక్యంతో మానవుడు ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఈరోజు మనం గమనించాల్సినటువంటి మొదటి కోణం ఏంటంటే, కాబట్టి ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రభు మనల్ని అంటే మొదటి కోణము ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానము ప్రభు మనం చేపిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యముతో. ఏ వాక్యము? దేవుని వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుని సొత్తు అని అర్థం. అది ఎవరి సొత్తు కాదు. ఆ వాక్యం ఎవరిది? దేవుని సొత్తు. దేవుని సొత్తు అయిన ప్రజలకి, దేవునికి ఇష్టమైన ప్రజలకి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకి దేవుడు తన దగ్గర ఉన్నటువంటి సొత్తైన వాక్యాన్ని మనకు తెలియపరుస్తూ వచ్చాడు. ఏం చేస్తున్నాడండి? తెలియపరుస్తున్నాడు. మన జీవితాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, మన యొక్క అనుభవాలు మనం చూసినట్లయితే వాక్యం, దేవుని వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేస్తున్నాడు. ఎలాంటి వాక్యం అది? దేవుని వాక్యం, దేవుని సొత్తైన వాక్యంతో,
దేవుని సొత్తుగా ఉన్నటువంటి వాక్యం, దేవునికి ఇష్టమైన వాక్యము, దేవుని దగ్గర దేవుడే కోరుకుని తన సొత్తుగా చేసుకున్నటువంటి వాక్యముతో ఏం చేస్తున్నాడు? దేవుడు ఉదక స్నానం చేస్తున్నాడు. అంటే దేవుడు చూడండి, తన వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు సంఘమును. కానీ ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు సంఘమును ప్రభు అంటే? ఎలా ఉన్న వాక్యంతో సంఘమును ఉదక స్నానం చేపిస్తున్నాడు అంటే దేవుని వాక్యంతో, అంటే దేవుని సొత్తు అయినటువంటి వాక్యంతో. దేవుని ప్రాపర్టీ ఒక మాటలో చెప్పాలంటే ఇది నా సొత్తు అని అంటాం కదా, అంటే అర్థం ఏంటి? ఓన్ ప్రాపర్టీ అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఏం చేద్దాం? ఈ బైబిల్ నాది, ఈ పాటల పుస్తకం నాది, ఈ పెన్ను నాది, ఈ డైరీ నాది, ఇంకా ఈ ఇల్లు నాది, ఈ మందిరం నాది. ఇవన్నీ చెబుతాము అంటే ఇది నాది నాది అని అంటాం. అంటే ఇక్కడ మన వస్తువు మందని మనం చెప్పగలుగుతున్నప్పుడు ఈ వాక్యం ఎలాంటిదంటే దేవునిది, ఇది దేవునికి సంబంధించినది, దేవుని సొత్తు అయి ఉన్నటువంటి వాక్యం. దేవుడు చూడండి తన సొత్తు అయిన వాక్యంతో మనల్ని కడుగుతున్నారు కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎలాంటి వాళ్ళం? విలువ పెట్టి కొనబడిన వారు. అంటే మనం సహజమైన ఏదో నామకే వస్తే కొనబడిన వారు కాదు, ఏదో అట్లా కొనుక్కున్నటువంటి వారు కాదు. తన విలువ పెట్టి కొన్నాడు, తన స్వరక్తం అనే విలువ పెట్టి మన కొరకు ఆయన కొనుక్కుంటూ వచ్చాడు. మనల్ని ఏం చేస్తూ వచ్చాడండి? దీన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆయన సొత్తైన వాక్యముతో, ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రభు సంఘమునంటే ఆయన సొత్తైనటువంటి వాక్యం. ఆయన ఏ సొత్తు అయితే ఆయన వాక్యం ఉందో, ఆయన దగ్గర ఏదైతే సొత్తుగా ఉంటూ వచ్చిందో ఆ వాక్యంతో మనల్ని ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం చేపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే ప్రియులారా, ఆ దేవుని వాక్యం అంటే ఆయన సొత్తైనటువంటి వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఆయన సొత్తైన వాక్యంతో ఉదక స్నానం చేపడిన ద్వారా ఏం జరుగుతుంది? చదవండి యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. ఏమంటున్నాడండి? నీవు నా సొత్తు. నువ్వు ప్రజల సొత్తు కాదు, ప్రజలకు సంబంధించిన వాడు కాదు, నీవు నా సొత్తు. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న కోణం ఏంటి? నీవు నా సొత్తు అంటే మనం దేవుని సొత్తు అయినటువంటి దేవునిదైనటువంటి వాక్యముతో దేవుడు మనల్ని ఉదక స్నానం చేపట్టడం ద్వారా, దేవునిదైనటువంటి వాక్యంతో మనం ఉదక స్నానం చేపట్టడం ద్వారా ఏం జరుగుతుంది? మనం దేవుని సొత్తుగా చేపడుతున్నాం. ఇప్పుడు సంఘం ఎవరో చెప్పండి? ఇప్పుడు సంఘం ఎవరంటే దేవుని సొత్తు అయినది, దేవుని సొత్తు సంఘం, దేవునికి సంబంధించింది సంఘం, మానవులకు సంబంధించింది కాదు, మనుషులకు సంబంధించింది కాదు. సంఘం అంటే ఎవరికి సంబంధించింది? దేవునిది, దేవునిదై ఉన్న సంఘం. అది దేవునికి సొత్తు అయినటువంటి సంఘం, అది ఏ మనుషుడిది కాదు. చాలామంది అంటారు, సేవకులు మీటింగ్లు అంటారు, నీ సంఘం ఎక్కడ అంటారు. ఏమంటారు? నీ సంఘం ఎక్కడ? చాలామంది విశ్వాసులు అంటారు, మా సంఘం ఎక్కడ, మా సంఘం ఎక్కడని. మీకు ఎప్పుడు రాసి ఇచ్చాడు యేసుప్రభు? పట్టాలు తీసుకొచ్చి రాసి ఇచ్చినట్టున్నాడు 100 రూపాయల బాండ్ పేపర్ మీద. నీది అవటానికి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీకు ఎవరు రాసి ఇచ్చాడు 100 రూపాయల బాండ్ పేపర్ మీద యేసుప్రభు వారు? సంఘం నీదయ్యా అనటానికి. సంఘం ఎవరి సొత్తు కాదు. నాది సంఘం అంటానికి లేదు, మాది సంఘం అంటానికి లేదు. సంఘం ఎవరి సొత్తు? క్రీస్తు యేసు ప్రభు కృపను బట్టి దేవుని సొత్తు సంఘం. ఇప్పుడు మనం ఏం చేపడుతున్నాం? ఆయన సొత్తు అయినటువంటి వాక్యము, దేవుని వాక్యం అంటే ఆయన సొత్తు అయినటువంటి వాక్యం ద్వారా మనల్ని కడగటం ద్వారా, మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా, మనల్ని ఉదక స్నానం చేయటం ద్వారా, దేవుని సొత్తు అయిన వాక్యం మనల్ని ఉదక స్నానం చేయటం ద్వారా మనం ఏమవుతున్నామంటే దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డలుగా చేయబడుతున్నాం, ఇంకా దేవుని సొత్తుగా చేయబడుతున్నాం. వాక్యం ఉదక స్నానం చేయటం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం ఉదక స్నానం చేస్తే మనం దేవుని వాక్యం ఎలా ఉందో దేవుని బిడ్డలుగా ఉంటాం, దేవుని సొత్తుగా మనం ఉంటాం. దేవుని వాక్యం దేవుని సొత్తుగా ఎలా ఉందో దేవుని బిడ్డలు మనము దేవుని సొత్తుగా ఉంటాం. కాబట్టి దేవుని వాక్యము, ప్రభు ఎలా ఉన్న వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేస్తున్నాడంటే దేవుని వాక్యముతో, అంటే దేవుని సొత్తైన వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేస్తున్నాడు. కాబట్టి వాక్యం అనే పాల చేత మనల్ని కడుగుతున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? దేవుని వాక్యం దేవునికి సొత్తుగా ఎలా ఉందో ఆ వాక్యం, దేవుని సొత్తైన వాక్యం మనల్ని ఉదక స్నానం చేయడం ద్వారా మన జీవితంలో మనం దేవుని సొత్తుగా చేయబడుతున్నాం. అర్థమవుతుందండి? ఈ వాక్యము దేవుని సొత్తు. దేవుని వాక్యం అంటే దేవుని సొత్తైన వాక్యం. ఆ దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డలమైన మనల్ని, దేవుని వాక్యం ఎలా దేవుని సొత్తుగా ఉందో అలా వాక్యం ద్వారా మనల్ని ఉదక స్నానం చేయించి
దేవునికి సొత్తుగా చేపించుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఇది మొదటి మాట. అంటే వాక్యము ద్వారా, అంటే దేవుని వాక్యం ద్వారా మనల్ని ఉదక స్నానం చేయబడటం ద్వారా దేవునికి సొత్తుగా చేయబడుతున్నాం. 2 చూద్దామండి, ఎలా ఉన్న వాక్యం చేత ప్రభు ఉదక స్నానం చేపిస్తున్నాడు సంఘం అంటే రెండవ కోణము మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఏందమ్మా? ఆది అందు ఉండెను. ఉండెను అని చదవాలి, ఉండను కాదు. చదవండి. అది కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రభు సంఘం అంటే, మొట్టమొదటిగా దేవుని వాక్యం అంటే దేవుని ప్రజల్ని దేవుని సొత్తైన వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తున్నాడు. 2 ఎలా ఉన్న వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తున్నాడు అంటే, రెండో కోణం మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? ఆది యందు వాక్యం ఉండెను. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఎలా ఉన్న వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రభు అంటే, మొదటగా దేవుని వాక్యం అంటే దేవునికి సొత్తైన వాక్యం చేత మనకి ఉదక స్నానం చేపిస్తున్నాడు. రెండో కోణం ఏంటి అని చూసినట్టయితే దేవుని యొద్ద ఉన్న వాక్యం. ఇది ఎలా ఉన్న వాక్యం చేత అండి? దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం. ఒకటి దేవుని సొత్తైన వాక్యము, 2 దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం. ఈ వాక్యం ఎక్కడుందండి? దేవుడు తన వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన యొక్క వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. కారణం ఏంటంటే మనం ఆ వాక్యం ఉన్న వెలుగులోకి వాక్యం ఎలా ఉందో అలా రావాలని వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తున్నాడు. వాక్యం ఎలా ఉంది? దేవుని యొక్క వాక్యంగా ఉంది. అంటే మనం ఎలా ఉండాలా? దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలి. వాక్యం ఏమై ఉంది? దేవుని సొత్తు అయింది. మనం ఎలా ఉండాలా? దేవుని శత్రువులుగా ఉండాలి. అంతేనా? దేవుని సొత్తుగా ఉండాలి. ఇది మొదటి కోణం. అందుకనే దేవుని యొక్క వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేపిస్తున్నాడు. రెండోదిగా చూడంగానే దేవుని యొక్క ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రభు మనల్ని అంటే, దేవుని యొద్ద ఉన్న వాక్యంతో. ఇది ఎవరి దగ్గర ఉన్నటువంటి వాక్యం కాదు. ఈరోజు మన చేతుల్లోకి వాక్యం వచ్చిందంటే అది దేవుని యొద్ద ఉన్నదే. బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండు, వాక్యం దేవుని యొద్ద ఉండు, వాక్యమే. ఇది ఈ వాక్యం ఇంపార్టెంట్. దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యముతో దేవుడు తన దగ్గర ఏదైతే వాక్యం ఉంచుకుంటూ వచ్చాడో ఆ వాక్యముతో మనల్ని ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం చేస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప ఆలోచన చూడండి. వాక్యం అంతా కూడా చూసుకుంటూ వెళ్తే డిఫరెంట్గా ఉండేది ఈరోజు వర్తమానం. ఎప్పుడు ఉండటం కాదు. వాక్యం ఎలాంటిది? మొట్టమొదటిగా ఎలాంటి వాక్యంతో, ఎలా ఉన్న వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యంతో, అంటే దేవుని సొత్తు అయినటువంటి వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేసి దేవుని సొత్తుగా చేసుకుంటున్నాడు. రెండోది దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యంతో. దేవుని యొద్ద ఏ వాక్యం అయితే ఉందో, ఏ వాక్యం అయితే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొద్ద ఏ వాక్యం అయితే నివసిస్తూ ఉందో, దేవుని యొద్ద నివసిస్తున్నటువంటి వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేస్తున్నాడు. దేవుని యొద్ద ఉందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఏమంటాం? ఎవరైనా సపోజ్ మందిరానికి వెళ్తున్నారు అనుకోండి, ఏమంటాం? చర్చికి వెళ్తున్నాడు అంటాం. ఎవరైనా రక్షణ మార్మోస్ బాప్తిసం పొందితే ఏమంటాం? దేవుని బిడ్డగా అయ్యాడు అంటాం. అంతేనా అనేది? దేవుని బిడ్డగా అయ్యాడు అంటాం. ఇంకేమంటాం? అబ్బాయి చూడు క్రైస్తవులుగా మారిపోయి దేవుల్లో ఉంటే అంత మంచిగా ఎదిగాడు అంటాం. ఏమంటాము? దేవుల్లో ఉంటూ ఏమంటాం? దేవుల్లో ఉంటూ ఎంత మంచిగా ఎదుగుతున్నాడు అంటాం. అంటే అర్థం ఏంటి? దేవుని అర్థం ఆత్మీయంగా ఎదుగుతున్నాడని అర్థం. ఆత్మీయంగా ఎదుగుతున్నాడని. ఈ దేవుని దగ్గర కొత్తు కూడా లోకాశులు శరీరాశులు చంపుకోలేకపోతే పని పరవశని పాడపాడుకోవటమే. అది మనకు వదిలేండి. కాబట్టి ఇక్కడ రెండో కోణం ఏంటి? దేవుని యొద్ద ఉన్న వాక్యం. ఈ వాక్యం దేవుని యొద్ద ఉందంటే దేవుని యొద్ద ఉన్న వాక్యం ఎలా ఉండిద్ది? అసలు దేవుడు ఎలా ఉన్నాడు? కొత్త నిబంధనలో చూసినట్లయితే పౌలు కొరింథీయులకు రాస్తూ వాళ్ళకి రాస్తూ అంటాడు కదా, ఏమంటారు తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడన్నా దేవుణ్ణి, అంటే దేవుని వాక్యం దేవుని వద్ద ఉందంటే దేవుని వాక్యం ఎలా ఉన్నట్టు? చెప్పలేరా?
దేవుని వాక్యం దేవుని యొద్ద ఉన్నప్పుడు, దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎలా ఉన్నట్టు? మరి మనం ఎలా ఉన్నట్టు? అపరిశుద్ధులం. రైట్. అపరిశుద్ధులమైన మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుని యొక్క వాక్యముతో, అంటే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యంతో ఉదకస్థానం చేపిస్తున్నాడు ప్రభు. ఎంత గొప్ప ఆలోచన చూడండి. మనం అపరిశుద్ధులమే, వాస్తవానికి అపవిత్రులమైన వారమే, అపరిశుద్ధులమే, పరిశుద్ధత లేనటువంటి వారం, పవిత్రత లేనటువంటి వారం. కానీ యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే మన జీవితాల్లో, మన విశ్వాస క్రైస్తవ యొక్క జీవితాల్లో మనం అపరిశుద్ధులుగా, అపవిత్రులుగా ఉన్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా, అంటే దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం ద్వారా ఉదక స్థానం మనల్ని చేపట్టడం ద్వారా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి ఉన్నాం? దేవుని మందిరానికి కాదన్న, పరిశుద్ధతలోకి వచ్చి ఉన్నాం. అపరిశుద్ధులమైన మనం ఏ కోణంలోకి వచ్చాం? ఇప్పుడు పరిశుద్ధతలోకి వచ్చేసాం. ఒకప్పుడు పరిశుద్ధత లేనటువంటి వారం. కానీ ఇప్పుడు మన జీవితాలు చూడగా, సరే దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా, అంటే దేవుని మందిరంలో బయట ఉండగానే మనం ఎక్కడ ఉండట్టు? రాకపోయినా కాదు, ఎక్కడుండగానే ఎలా ఉండట్టు? పరిశుద్ధతలోనే ఉండట్టు కదా. అంటే మనం ఏంది, ప్రతిరోజు దేవుని చూడగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎవరిలో అయితే దేవుని యొద్ద ఉన్న వాక్యం ఎంత పరిశుద్ధంగా ఉందో, అలా పరిశుద్ధులుగా ఆ పరిశుద్ధత మనలో లేనప్పుడు ఏ క్షణాన మనలో పరిశుద్ధత కోల్పోతామో ఆ క్షణంలో ప్రభువుని చూడటం ఆపేసామని అర్థమవుతుందండి? ఇది చూసుకుంటా ఉంటాం ఫోన్. దీంట్లో ఏ అపవిత్రమైన వీడియోస్, ఏ పాపంతో కూడిని, ఏ ఇన్స్టాగ్రామ్లో పనికిమాలిన చెత్త, యూట్యూబుల్లో షార్ట్లో పనికిమాలిన చెత్త, ఇంకే చెత్తలు ఉన్నాయమ్మా తెలుసు. కానీ ఇక్కడ ఏం చెప్పరు, మాకేం తెలియదు అన్నట్టుంటారు. ఎన్ని వాడరు? ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని, వాట్సాప్లోని, వీటిలో ఉన్న పనికిమాలిన చెత్త అంతా కూడా మనం చూస్తాం. మళ్ళీ మందిరానికి వచ్చి ఏదో పొరపాటు అయిపోయింది ప్రభా, నేను చూడకూడదు అనుకున్నా, చూసేయాల్సి వచ్చింది, క్షమించు ప్రభా అంటాం. ఆ క్షణమే పరిశుద్ధత పోగొట్టుకున్నట్టు. ఈ క్షణం కాదు, ఏ క్షణంలో అయితే అపవిత్రమైన వాటి వైపు మన కన్నులు వెళ్ళినాయో ఆ క్షణమే దేవుని యొద్ద ఉండ మన పరిశుద్ధతని మనం పోగొట్టుకున్నట్టు. అర్థమవుతుందండి? ఏ క్షణమైతే మన కన్నులు అపవిత్రమైన చూసినాయో ఆ క్షణమే దేవుని యొద్ద ఉండ మన పరిశుద్ధమైన జీవితము దేవుని చూసే ధన్యతను కోల్పోయేటట్టు చేస్తుంది. పరిశుద్ధమైన జీవితం కాదు, మనం చూసిన చూపు. ఇప్పుడు చూడండి, సడన్గా ఇంటికి వెళ్తూ ఉంటాం, టీవీలు పెట్టేస్తారు, సీరియల్స్ వస్తూ ఉంటాయి. ఇక నాకే వినబడి బయట ఉండి కాకేస్తా, అక్క అక్క అన్న అన్న అని. లోపలికి వెళ్తే ఏం చేస్తారు? అయ్యో అన్న నువ్వు వచ్చావా అని చెప్పి మొదట టీవీ ఆఫ్ చేస్తారు. నాకు ప్రజలాడు కూడా చెప్పరు. ఏం చేస్తారు? మొదట టీవీ ఆఫ్ చేస్తారు, ఆ తర్వాత ప్రజలాడు చెబుతారు. ఎందుకని? ఆ చెత్త చూస్తూ ఉంటారు కదా. గుర్తుపెట్టుకుని, ఎవరైనా సరే, ఒక సేవకుడైనా, విశ్వాసైనా, దేవుని బిడ్డ అయినా, సంఘ పెద్ద అయినా, పరిచారకులైనా, ఎవరైనా, వాట్ ఎవర్ మేబీ, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానులే. ఎవరైనా సరే పరిశుద్ధత కోల్పోయి అపవిత్రమైన వాటి వైపు మన కన్నులు వెళ్ళినప్పుడు ఆ క్షణంలోనే దేవుని యొద్ద ఉన్న మన పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటున్నట్టు. ఎక్కడున్న పరిశుద్ధత? దేవుని యొద్ద ఉన్న పరిశుద్ధత. ఒక్క క్షణమే. బైబిల్ ఏమని ఉంది నేను చూపిస్తానండి. పరిశుద్ధత పోగొట్టుకునే కొన్ని కోణాలు చూపిస్తా. మొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, 28. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు. చదవగలుగుతారా? అది ఇక్కడ కోణాన్ని మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధత పోగొట్టుకునేవారు ఎవరంటే మొట్టమొదటిగా వ్యభిచారం చేయటమే కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో ఈమె బాగుంది, చక్కగా ఉంది, అందంగా ఉంది అని అనుకోవటమే తన హృదయంలో అప్పుడే వ్యభిచారం చేసినట్టంట. అదే పురుషుని గురించి అనుకున్నా సరే, ఈ అబ్బాయి బాగుండాడు, చక్కగా ఉన్నాడు అనుకోవటమే హృదయంలో వ్యభిచారం చేసినట్టు. ఒక మాట చెప్పాలంటే, ఎంత బాగుండాడని మన చూపు మార్చం కదా, కన్నులు మార్చం, కళ్ళు అసలు తిరగని కూడా తిరగవు, అక్కడే తిరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి అర్థం ఏంటి? హృదయంలో వ్యభిచారం జరుగుతున్నట్టు. ఎక్కడ జరుగుతున్నట్టు? బాహ్యంగా కాదు, భౌతికంగా కాదు. భౌతికంగా చూడ చక్కగా ఉంటాం, ఎంత పరిశుద్ధులుగా ఉంటామో, మన పరిశుద్ధత ఎవరికి ఉండదు. కానీ మన హృదయంలో ఉన్న తలంపులు, హృదయంలో ఉన్న ఆలోచనలు, హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఎలా వెళ్తున్నాయి? బాహ్యంగా బయటకు కనబడుతున్న అంతరంగంలో వ్యభిచారం చేస్తుంది మనసు. అంతరంగంలో ఆలోచనలు వ్యభిచరిస్తున్నాయి. ఈమె చక్కగా ఉంది, ఎంత బాగుండి, అందంగా ఉంది, చేసేసావు వ్యభిచారం హృదయంలో. ఈ అబ్బాయి ఎంత బాగుండాడో, అయిపోయింది అక్కడే.
అంటే మనకు తెలుసో తెలియకో మన హృదయంలో వ్యభిచరిస్తున్నామంటే, మోహపు చూపు ద్వారా ఆ వ్యభిచారం యొక్క అనుభవంలో పడుతున్నామంటే, ఆ క్షణం అంటే మనం చూసిన చూపుతోనే మనలో ఉన్న పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటున్నాం. దేవుని యొద్ద ఉన్న పరిశుద్ధత ఎక్కడుందండి? మన పరిశుద్ధత దేవుని ఎదుట ఉంది. దేవుని ఎదుట ఉన్న పరిశుద్ధతను మనం చూపు ద్వారా పోగొట్టుకుంటున్నాం. ఇంకెలా పోగొట్టుకుంటున్నాం? రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతే నరకంలో పడవేయకంటే నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? అవయవం, దేహంలో ఉండే అవయవాలతో పాపం చేస్తున్నాం. ఒకటి, దేంతో చేస్తున్నాం? మన మోహం చూపుతో వ్యభిచరిస్తున్నాం. 2, మన దేహంలో ఉండే అవయవాలతో పాపం చేస్తున్నాం. దీన్ని బట్టి మన జీవితాలు ఏం జరుగుతుంది? ఏదైతే పరిశుద్ధత ఉందో, ఏదైతే పవిత్రత ఉందో, ఏదైతే పరిశుద్ధత కలిగి ఉన్నామో, క్రీస్తు యేసులో మనం కలిగి ఉన్న పరిశుద్ధతని ఏం జరుగుతుంది? పోగొట్టుకుంటున్నామని అర్థం. ఏం పోగొట్టుకుంటున్నాం? పరిశుద్ధతని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడండి, ఎంత గొప్ప మాట చూడండి. అక్కడ ఇంకా కింద జరిగితే భార్యాభర్తలు ఎలా ఉండాలన్నది ఇంకా అదంతా చదువుకుంటే మన తర్వాత చదివితే మనకు అర్థమైతే తర్వాత స్టోరీ. ఇక్కడ 2 కోణాలు చూస్తున్నాం. ఒకటి మోహపు చూపు, 2 మన దేహంలో ఉన్న అవయవం ఏం చేస్తుంది? దేవుని యొద్ద ఉన్న పరిశుద్ధతను పోగొడుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఈ లోకంలో ఈ పాపిష్టి దుర్మార్గమైనటువంటి దుష్టలోకంలో మనం ఎలా ఉండాలో ఆలోచించండి. మన చూసే చూపు ప్రతి క్షణం కూడా పరిశుద్ధత వైపు చూడాలి. మన కన్నులు ఎలా ఉండాలా? ప్రతి క్షణం పరిశుద్ధత వైపు ఉండాలి. ప్రతి కనురెప్ప, ప్రతి చూపు, ప్రతి దృష్టి, ప్రతి ఆలోచన, హృదయంలో జరిగే ప్రతి ఆలోచనలు కూడా ఎటువైపు ఉండాలా? పరిశుద్ధత వైపే. అంటే దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మనము పని చేసే కాడ, జాబ్ చేసే కాడ, చదువుకునే కాడ, దేవుని మందిరంలో కానీ ఒక్క క్షణము కూడా తప్పు మార్గంలో జరిగితే మన పరిశుద్ధత పోయినట్టే. ఎక్కడి నుండి పోతుంది తెలుసా? దేవుని ఎదుట పరిశుద్ధత. ఏదైతే దేవుని వాక్యము దేవుని యొద్ద ఉందో మనం పరిశుద్ధత కలిగి ఉంటుందో దేవుని యొద్ద ఉంటున్నాం. ఇప్పుడు దేవుని యొద్ద ఉన్న మనము వాక్యం పరిశుద్ధతను పోగొట్టుకుంటుందా? లేదు. అంటే మనం పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు మనం దేవుని యొద్ద ఉన్నాం. కానీ దేవుని యొద్ద నుండి తొలగిపోతున్న మనల్నే దేవుని యొద్ద ఉన్న వాక్యం మన దగ్గరకు వచ్చి ఆ వాక్యం ద్వారా యేసు ప్రభువు ఉదక స్థానం మనల్ని తన రక్తంలో చేపించి వాక్యం ద్వారా ఉదక స్థానం మనకు చేసి దేవుని యొద్ద నుండి తొలగిపోయి పరిశుద్ధతను పోగొట్టుకున్న మనము తిరిగి పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం దేవుని యొద్ద ఎలా ఉందో అలా దేవుని యొద్ద ఉన్న వాక్యంతో మనల్ని ఉదక స్థానం చేపించి తిరిగి దేవుని యొద్దకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఏ పరిశుద్ధతను అయితే మనం పోగొట్టుకున్నామో దాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి. మీరు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంటే అంత ఆషామాషి కాదు. రక్షణ పొందాం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాం. నేను 100% చెప్తా. అవి తీసుకున్నది మాత్రాన పరలోక రాజ్యం లేదు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, సవాల్ చేసి చెప్తా. అవి తీసుకున్నంత మాత్రం పరలోక రాజ్యం లేదు. కాబట్టి ఈ మాటలు విని ఏదైతే చెప్తున్నావో వాటి ప్రకారం జీవించేవాడే నిత్య జీవం గలవాడు. అంటే అర్థం ఏంటి? విన్న వాక్యం మన హృదయంలో ఉంటేనే మన పరలోక రాజ్యం లేవట్లేదు. దేవుని మొట్టమొదటిగా దేవుని వాక్యం, దేవుని సొత్తైన వాక్యం, దేవుని సొత్తులో నుండి తొలిగిపోయిన మనల్ని తిరిగి వాక్యం ఉదక స్థానం చేసి దేవుని సొత్తుగా చేస్తుంది. 2 ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యం. అంటే అర్థం ఏంటి? ఈ వాక్యం దేవుని యొద్ద ఉందంటే పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని అర్థం. దేవుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఉన్న వాక్యం ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన వాక్యం మన దగ్గరకు వచ్చి ఉదక స్థానం చేపిస్తుంది. ఎందుకు? దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా, దేవుని దగ్గర మనం పరిశుద్ధులుగా ఉండాలని. కానీ సాతానుడు ఏం చేస్తాడు? మన చూపుల ద్వారానో, మన దేహంలో ఉండే అవయవాల ద్వారానో, మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా, హృదయంలో ఉండే ఆలోచనలు బట్టి అపవిత్రత వైపు మనల్ని తప్పిస్తాడు. ఏదో ఒకటి చూడొచ్చు, ఏముంది క్రైస్తవులే కదా, దేవుని బిడ్డలే కదా, కొన్ని ఏం చేద్దాము, దేవుని పాటలు విందాం, అయ్యి విందాం అంటే దాంట్లో పనికిమాల చెత్త ఒకటి వచ్చింది. చాలామంది చూస్తూ వస్తాం. మొదట పాటలు అంటారు, వాక్యం అంటారు, ఆ తర్వాత దగ్గరకు వస్తారు, న్యూస్ అంటారు, ఆ తర్వాత ఏదో కోడలో కూతురో తిట్టుకున్నది కొట్టుకున్న ఏయో యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. భార్య అని చెప్పేసింది, భర్తను చంపేసింది అని అవి పెడతారు. ఆ తర్వాత ఇంకా స్టోరీలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒకటి లింక్ ఉండేది యూట్యూబ్ మొత్తం, పనికి మన చెత్తలోకి వెళ్ళిపోతాం. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క క్షణము మన మనస్సు స్వచ్ఛమైన దేవుని వైపు ఉండకోకుండా తొలిగిపోయిందంటే ఆ క్షణంలోనే దేవుని ఎదుట పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నామని అర్థం. కానీ దేవుని వాక్యం ఎలాంటిదంటే, ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్థానం చేపిస్తున్నట్టే దేవుని యొద్ద ఉన్న వాక్యం అంటే దేవుని దగ్గర ఉన్న పరిశుద్ధమైన వాక్యంతో
మనకు మరలా ఉతక స్నానం చేపిస్తున్నాడు. మనం తప్పిపోయినది, అయ్యా నేను తప్పిపోయినట్టు వాక్యంతో ఉతక స్నానం చేపించి దేవుని ఎదుట పరిశుద్ధులుగా, దేవుని యొద్ద ఎలా వాక్యం ఉంది అలా మనం దేవుని యొద్ద ఉంచుతున్నారు. దేవుని యొద్ద మనం ఉండాలంటే దేవుని పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుణ్ణి చూడలేడు. అంటే మనకు పరిశుద్ధత ఇచ్చి దేవుని యొద్ద దేవుని చూసే ధన్యత ఈ వాక్యం మనకి క్రీస్తు యేసులో అనుగ్రహిస్తుంది. ఇది ఎన్నో మాట? రెండే. ఇక మూడో విషయం చూద్దాం. మూడో మాట దేవుని యొక్క వాక్యం చూసినట్టే రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అయిపోయిందా? సరే అమ్మ, మంచిదని అక్కడికి చదివి చాలా సంతోషించాం. కాబట్టి ఇది మూడో కోణం. ఎలా ఉన్న వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రభు మనల్ని అంటే ఎన్నో మాట ఇది? మూడో కోణం. ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు? మొదటిగా దేవుని యొద్ద ఉన్న వాక్యం. దేవుని యొద్ద ఉన్న వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుని సొత్తు అయినటువంటి వాక్యం. అందుకే నా ప్రియ కుమారుడు అని ప్రభు అంటాడు యేసు ప్రభు గురించి, అంటే ఆయన సొత్తు. రెండవది ఏంటి? దేవుని యొద్ద ఉన్న వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం అంటే దేవుని సొత్తు అనేది. రెండు, దేవుని యొద్ద ఉన్న వాక్యం అంటే పరిశుద్ధత కలిగినటువంటి వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. మూడు, ఎలాంటి వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు? ఆది యందు ఉన్నటువంటి వాక్యంతో. ఆది యందు ఉన్న వాక్యం అంటే అర్థం ఏంటి? ఆదిలోనే ఉన్న వాక్యం. ఎప్పుడు ఆదిలో ఉంది? సృష్టిని సృష్టించక మునిపే, మనల్ని నిర్మించక మునిపే, చూడండి, మనం పుట్టక మునిపే మన కొరకై ఉన్నటువంటి వాక్యం అది. అర్థమవుతుందండి? మనం పుట్టక మునిపే మన కొరకై నిర్మించబడినటువంటి వాక్యం ఆదిలో ఉన్నది. ఆ వాక్యం మనం ఆదిలో పుట్టామా? ఆదిలో పుడితే మన పేరు అవ్వ ఆదాము ఉండాలి. అవును కదా? అది ఎన్నాళ్ళ పేర్లు అయ్యా కదా. యోహను కాదు, ఎవరు? కయ్యోను, హేబేలు, నోవాహు, హానోకు, ఈ పేర్లు ఉండాలి ఆదిలో పుట్టుంటే. మనం ఇప్పుడు చాలా చివరిలో పుట్టి ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనం అంతంలో ఉన్నాం, ముగింపులో పుట్టాం మనం. ఇక ధన్యులు, క్రీస్తుని ఎరిగాం మనం. కానీ క్రీస్తుని ఎరిగిన వారి జీవితాలు ఎలా ఉండాలంటే ఆది యందు ఏ వాక్యం ఉందో, ఆరంభంలో ఏ వాక్యం ఉంటూ వచ్చిందో, మొదటి స్థానం, ఒక మాట చెప్పాలంటే మొదటిలో ఉన్న వాక్యం, మొదటి స్థానంలో ఉన్న వాక్యం. ఆది అంటే అర్థం ఏంటి? ఆరంభము, మొదటిది. ఇంకా చెప్పాలంటే ఆది ఏంటంటే ఆదిలో ఉన్నదంటే ఆరంభంలో ఉన్నటువంటి వాక్యముతో దేవుడు మనల్ని ఏం చేశాడు? ఉదక స్నానం చేస్తూ వచ్చాడు. అంటే ఆరంభంలో ఉన్న వాక్యం ఎందుకు ఉదక స్నానం చేస్తున్నాడు? ఆదిలో అంటే మొదట్లో ఉన్న వాక్యం ఎందుకు ఉదక స్నానం చేస్తున్నాడు అంటే మొదట్లో ఉన్న వాక్యమే ఇప్పుడు కూడా ఉంటూ వస్తుంది. అంటే మొదటి స్థానంలో ఉన్న వాక్యముతో, అంటే వాక్యం ఇంకా వేరే వేరే స్థానాల్లో ఉన్నాయని కాదు. పొజిషన్లో చూస్తే ఒకదానికొకటి మొదటి స్థానంలో వాక్యం ఉంది. మొదటి స్థానంలో ఉన్న వాక్యంతో ప్రభు మనల్ని ఎందుకు ఉదక స్నానం చేపిస్తున్నాడంటే, ఎందుకు చేపిస్తున్నాడు చెప్పండి? ఎందుకు చేపిస్తున్నాడు చెప్పండి? మీకు అర్థమైందా? నేను చదువుతా చూడండి. రివర్స్ వెళ్తే మనకు అర్థమైంది. 0.000లో ఉండం, అక్కడి నుంచి 0.00కి వచ్చాం. అక్కడి నుంచి 0.00లో ఉండం, అక్కడి నుంచి 0.0కి వచ్చాం. ఆ తర్వాత ఎక్కడ ఉంటాం? 0. ఈ 0 నుండి 1కి వెళ్ళాలి ఫస్ట్ మనం. ఈ 1 నుండి ఎక్కడ రావాలా? మొదటి స్థానం. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన స్థితి ఏంటంటే ఇది మన దృష్టాంతం, పాపము, లోకము, శరీరాశులు, నేత్రాశులు, జీవోడంబపూట, ఇవన్నీ విడిపించుకుని మనం ఎక్కడికి రావాలా? మొదటి స్థానమునికి రావాలి. ఎక్కడికి రావాలా? మొదటి స్థానం. మొదటి స్థానం ఎవరు? వాక్యమే. వాక్యమే మొదటి స్థానంలో ఉంది కదా. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న వాక్యం ద్వారా ప్రభు మనల్ని ఎందుకు ఉదక స్నానం చేపిస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఈ పనికిమాలి అన్నీ విడిచిపెట్టుకుని ఎక్కడికి రావాలా? ఈ పనికిమాలి పనికిరానివన్నీ విడిచిపెట్టుకుని ఈ మొదటి స్థానంలోకి రావటం కొరకు ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఉదక స్నానం, సంఘంలో చేర్చబడిన మనం ఉదక స్నానం ఎందుకు చేపడుతున్నాం? వాక్యం ద్వారా ఉదక స్నానం ఎందుకు చేపడుతున్నాం? వాక్యం మనల్ని ఎందుకు ఉదుకుతున్న అనుభవంలో మనల్ని ఎందుకు స్నానం చేపిస్తుందంటే, ఎందుకు అలా ప్రభు చేపిస్తున్నాడంటే మొదటి స్థానంలోకి మనం రావడానికి.
ఆదిలో ఉన్న వాక్యం, ఆరంభం అంటే మొదటి స్థానంలో ఏ వాక్యం ఉందో, మొదటి పొజిషన్లో ఏ వాక్యం ఉందో, మొదటి స్థానాన్ని కలిగి ఏ వాక్యం అయితే జీవిస్తుందో ఆ స్థానంలో ఏముంది, వాక్యం ఉందో ఆ స్థానంలోకి మనం తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నారు. నేను ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను. మన వాళ్ళకి అందరికీ చాలామందికి అర్థమయ్యే కోణంలో ఇప్పుడు నేడు దినాల్లో ట్రెండింగ్ స్టాక్ మార్కెట్. ఎప్పుడైనా ఉన్నారనా? డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారా? పోగొట్టుకున్న వాళ్ళు ఉండాలి మన మందిరంలో కొంతమంది తెలిసినోడు. సరే వాళ్ళ పేర్లు మనకు అనవసరం. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? అది స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఇలా వస్తుంది, ఇలా ఎక్కినట్టు ఎక్కిద్ది మళ్ళీ దిగిద్ది, ఎక్కినట్టు ఎక్కిద్ది మళ్ళీ దిగిద్ది, ఎక్కినట్టు ఎక్కిద్ది మళ్ళీ దిగిద్ది. ఇక ఈలోపు మనం ఏమనుకుంటాం, అబ్బో నాకు చాలా డబ్బులు వస్తున్నాయి అనుకుంటాం. చివరిలో కింద పడిపోయింది రోగం వచ్చిన కోళ్ళలాగా. ఏముండదు అక్కడ. అంటే ఈ స్థానాలన్నీ దేనికి? మొదటి స్థానం కొరకు కొట్టుకుంటున్నారేడా. నాకు కావాలి మొదటి స్థానం, నాదని. చివరికి మొదటి స్థానం, అరే నాకే మొదటి స్థానం ఉందో అని మొదట అనుకున్నవాడు ఏమవుతున్నాడు, చివరిలో పడిపోతున్నాడు. చివరిలో నాదేం లేదనుకున్నవాడు కూడా పడిపోవచ్చు, మొదటి స్థానానికి రావచ్చు, చెప్పలేం. కాబట్టి స్టాక్ మార్కెట్ సంగతి మనకు అనవసరం. స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా ప్రత్యేకమైన క్లాసులు కాదు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటి, మన జీవితంలో ఇట్లా స్టాక్ మార్కెట్ ఎట్ట ఉందా అట్లా వెళ్ళకూడదు. మనం ఏ స్థితిలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు? ఒకే స్థితిలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకు ఒడిదుడుకులు కలిగి అటు ఇటు జంపు చేసే మన జీవితాన్ని మొదటి స్థానంలోకి తీసుకురావడానికి ప్రభు వాక్యం ద్వారా ఉదక స్థానం చేపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? వాక్యం ద్వారా. అంటే ఏ వాక్యం అయితే మొదటి స్థానంలో ఉందో ఆ స్థానం మనకి ఇవ్వడానికి లో పొజిషన్లో ఉన్న మనం, హీన స్థితిలో ఉన్న మనం, దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనం, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మనం, ఇంకా మన జీవితము పనికిరాని స్థితిలో ఉన్న మనల్ని మొదటి స్థానంలో తీసుకెళ్ళటానికి ఆది అందున్న వాక్యం ద్వారా ఉదక స్థానం చేపిస్తున్నాడు. ఏం చేపిస్తున్నాడండి? ఆది అందు ఉన్నటువంటి వాక్యం ద్వారా ఉదక స్థానం చేపిస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా మనల్ని కడుగుతూ, ఆ వాక్యం ద్వారా ఎప్పటికప్పటికి ఉదక స్థానం చేస్తూ మనల్ని ఎప్పటికప్పుడు మొదటి స్థానంలో తీసుకెళ్తున్నాడు. ప్రతిరోజు, ప్రతి క్షణం మన చూపుల ఆలోచనలు తలంపుల ద్వారా మనం తప్పిపోతున్న ప్రతి క్షణంలో దేవుని వాక్యం మన వెంట ఉండి మనల్ని ఆదరిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ప్రోత్సాహకరంగా మనకుంటూ, పురుకొలుపుగా ఉంటూ, మనల్ని ఎప్పటికప్పటికి దారి తప్పిపోయిన మనల్ని హెచ్చరించి సరిచేస్తూ పడిపోయిన స్థితి నుండి మరలా మొదటి స్థానానికి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? మొదటి స్థానం. ఆది యందు వాక్యం ఏ స్థానంలో ఉందో ఆ మొదటి స్థానంలోకి, మొదటి స్థానంలో ఉన్న వాక్యం ద్వారా ప్రభు మనల్ని ఉదక స్థానం చేపించి ఆ మొదటి స్థానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏమవటానికి ఇష్టపడుతున్నాడు? మొదటి స్థానం. చూసారా? వాక్యము తర్వాత ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్థానం చేపిస్తున్నాడు ప్రభు అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యంతో, అంటే దేవుని సొత్తు అయినటువంటి వాక్యంతో. రెండు, దేవుని సొత్తు అయిన వాక్యంతో ఎందుకు ఉదక స్థానం చేపిస్తున్నాడు? మనం ఆయన సొత్తుగా ఉండాలి, సాతాను సొత్తుగా ఉండకూడదని. రెండు, దేవుని యొద్ద ఉన్న వాక్యంతో, అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత కలిగినటువంటి వాక్యంతో మనం పరిశుద్ధత కలిగి దేవుని ఎదుట ఉండాలని. మూడు, ఆది ఉన్నటువంటి వాక్యం, అంటే అర్థం ఏంటి? మొదటి స్థానంలో ఉన్నటువంటి వాక్యము, మొదటి స్థానంలో ఉన్న వాక్యంతో ఎందుకు ఉదక స్థానం చేపిస్తున్నాడు చెప్పండి? మనం మొదటి స్థానంలోకి రావాలని. అంటే మన జీవితాలు అట్టడిగిన స్థితిలో ఉండా, దిగజారిపోయిన స్థితిలో ఉండా, నీచమైన స్థితిలో ఉండా, ఎన్నికలేని స్థితిలో ఉండా, పనికిరాని స్థితిలో ఉండా, మనమైతే మొదటి స్థానానికి రావాలని, మనం మన ఆత్మీయ క్రైస్తవ విశ్వాసీయతలో దిగజారిపోయిన స్థితిలో ఉండా, యేసు ప్రభువు అయితే మొదటి స్థానంలో ఉన్న తన వాక్యం ద్వారా మనల్ని ఉదక స్థానం చేపిస్తున్నాడు. కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుంది? మొదటి స్థానంలో ఉన్న వాక్యం మనల్ని ఉదక స్థానం చేయడం ద్వారా మొదటి స్థానంలోకి మనం చేయబడుతూ వస్తున్నాం. అర్థమవుతుందండి? ఆయన ఆ దేవుని వాక్యం మనం దేవుని బిడ్డలుగా చేస్తుంది. అంటే దేవుని సొత్తైన వాక్యం మనం దేవుని సొత్తుగా చేస్తుంది. రెండు, దేవుని యొద్ద ఉన్న వాక్యం, అంటే మనం దేవుని యొద్దకు రావాలని, దేవుని యొద్ద నుండి తొలిపోతున్న మనం దేవుని యొద్ద ఉన్న వాక్యం, అంటే పరిశుద్ధత కలిగిన వాక్యం మనం పరిశుద్ధులుగా చేస్తుంది. మనం పరిశుద్ధతలో ఉండాలని ఇష్టపడుతుంది దేవుని యొద్ద. మూడు, ఆది యందు ఉన్న వాక్యం, అంటే ఆరంభంలో ఉన్న వాక్యమే మనం కూడా మొదటి స్థానంలో ఉండాలని ఆరంభంలో ఉన్న మొదటి వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఉదక స్థానం చేపిస్తున్నాడు. ఇదన్నమాట మూడు. ఇక నాలుగో విషయాన్ని చూద్దారండి. నాలుగో మాట మనం చూసినట్టే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం.
చాలమ్మ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న నిన్న మాట ఏంటిది? నాలుగోదిగా. ఈ వాక్యమును కూడా మనం చూసినట్టయితే నాలుగోదిగా ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రభు అంటే మనల్ని మొట్టమొదటిగా దేవుని యొద్ద ఉన్న వాక్యం, క్షమించండి, మొట్టమొదటిగా దేవుని వాక్యంతో, 2 దేవుని యొద్ద ఉన్న వాక్యంతో, 3 ఆది యందు ఆరంభంలో మొదటి స్థానంలో మొదటి పొజిషన్లో ఉన్న వాక్యంతో, 4వదిగా చూసినట్టయితే రక్షణ వాక్యముతో. రక్షణ వాక్యంతో ఉదక స్నానం దేనికి చేపిస్తున్నాడు ప్రభు? చెప్పండి. రక్షణ వాక్యంతో ఉదక స్నానం ఎందుకు చేపిస్తున్నాడండి? ఎందుకు రక్షణ వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడంటే పాప క్షమాపణ మనకు రావాలని. రక్షణ వాక్యంతో ఉదక స్నానం చేయబడుతుందా ఏం జరుగుతుంది? మనం రక్షించబడతాం. ఏ రక్షణ అనే వాక్యంతో ఉదక స్నానం మనం చేయబడుతున్నామో మనం రక్షించబడతాం. ఇప్పుడు రక్షణ అనే వాక్యంతో మనం ఉదక స్నానం చేయబడినప్పుడు మనం రక్షించబడతామా? లేదు. కాబట్టి మన రక్షణ అనే వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేస్తున్నాడు. ఈ రక్షణ అనే వాక్యం ఏంటంటే దాన్ని వ్యాఖ్యానంలో చూసినట్టే పాప క్షమాపణ వాక్కులవి. అంటే మానవుడికి పాప క్షమాపణ ఇచ్చే వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? మానవుడు ఏదైతే పాపాలు చేస్తూ వస్తున్నాడో, ఏ పాపాలు అయితే మానవుడు జీవిస్తూ వస్తున్నాడో, ఏ పాపాలు అయితే మానవుడు కొనసాగుతూ వచ్చాడో ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను ఆయన ప్రభువైన యేసు ప్రభువారు. అంటే వాక్యం, రక్షణ అనేటువంటి వాక్యముతో మనల్ని ఉదక స్నానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనకు స్నానం చేపిస్తున్నాడు. ఎలా చేపిస్తాడో తెలుసా? దేవుడు ఎలా చేపిస్తాడు చెప్పండి స్నానం మనుషులకి? ఎలా చేపిస్తారు? దేవుడు మనుషులకు స్నానం ఎలా చేపిస్తాడు? ఇంకేమైనా ఉండయా? ఎలా చేపిస్తాడు తెలుసా? వాక్యముతోనే నేను చెప్తూ వస్తుంది ఇప్పుడు దాకా. ఎలా చేపిస్తాడు అంటున్నా? వాక్యంతోనే. ఇంకా చెప్తా చూడండి. మీకు ఎప్పుడైనా పిల్లలు పుట్టారా? ఇక్కడ పిల్లలు కలిగి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండారా? మంచిదైతే. మీకు పిల్లలు పుట్టినప్పుడు మీ పిల్లలు స్నానం చేయించిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎలిషానా చేయించారా పిల్లలకి? మంచిదైతే. మీరన్నా ఆంధ్రియానా? ఓకే, నేను కూడా చేయించాను. సంతోష్ అన్న మీకు ఇంకా టైం రాలా? టైం వచ్చింది. సరే అయితే. ఇంకెవరున్నారు? చెప్పక్క. చంద్రకళక్క మీరు? శారదక్క కూడా చేయించేవాడిది. ఇంకా మీరు అక్క చేయించావక్క? ఓకే, తనకు వదిలిపెట్టలేదు కదా, మీరే చేయించారు. మంచివాళ్ళు అయితే. ఇప్పుడు లక్ష్మి అక్క కూడా సంతోషానికి స్నానం చేయించింది. ఇప్పుడు గమనించండి, ప్రతి ఒక్కరు తన బిడ్డకు స్నానం ఎలా చేపిస్తారు? చక్కగా నుంచోబెట్టి, చక్కగా వేడి నీళ్ళు పెట్టి ఏం చేస్తారు? సోపు తీసుకొచ్చి, మన పిల్లోడు నల్లగా ఉండా, ఏంటి ఏడు అందరూ బాగానే ఉంటారులేండి, వాళ్ళు చూద్దాం, నల్లగా ఉండా తెల్ల సోపు తీసుకొచ్చి రుద్దుతాం. అవునా? ఎందుకు? బాగా రుద్దుతూ ఉంటాం. ఎందుకు రుద్దుతాం? ఇంకా వీడు తెల్లగా రావాలని. మీరు స్నానం చేయించేటప్పుడు చూడాలంటే కటాక్షం దగ్గరే చూడాలి. రుద్దుందే రుద్దుతూ ఉంటుంది. పిల్లల చేతులు ఓకే రుద్దుతూ ఉంటుంది. ఎందుకు కటాక్షం? ఇరిగిపోతాయి ఆ చేతులు, అంత గట్టిగా రుద్దవాకంట. నేనైతే వెళ్తాం పిల్లలకు ఊరిని అట్టట్ట గడిగేసేసి సబ్బేసి ఒక రౌండ్లో అట్ట తుడిచేసి నీళ్ళలో ముంచి తీసేసేస్తాయి. నా పని అంతే, ఎక్కువ స్పీడ్ ఉండదు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక తల్లులైనా ఎవరైనా సరే స్నానం ఎలా చేపిస్తాం మన బిడ్డలకి? చిన్నవాళ్ళు అయితే కాళ్ళ మీద పండుకోబెట్టి చక్కగా స్నానం చేపిస్తాం. అదే పెద్దవాళ్ళు అయితే చక్కగా నుంచోబెట్టి, అంటే పెద్దవాళ్ళు మరి పెద్దలు కాదు, ఒక చిన్నపిల్లగా చిన్న వయసు నుండి ఒక సంవత్సరంన్నర బాబు అయిన తర్వాత పాప అయిన తర్వాత ఏం చేస్తాం? నుంచోబెట్టి స్నానం చేపిస్తాం. ఎందుకు చేపిస్తాం అట్లా? మొదట కాళ్ళు కడుగుతావా? కాళ్ళు కడుగుతాం లేదా? మొదట స్నానం చేపించే మొదట కాళ్ళు కడుగుతారు లేదక్క? నాకు అది కాదు కావాల్సింది. మొట్టమొదట స్నానం చేయించేటప్పుడు పిల్లలకి కాళ్ళు కడుగుతారా, చేతులు కడుగుతారా, ముక్కు కడుగుతారా, మూతి కడుగుతారా? ఏం కడుగుతాం? కాళ్ళేనాక? నేనైతే మొదట చెస్ట్ కాడి నుంచి కింద కడిగి లాస్ట్లో మొహం కడతాం చూసా నేను. మరి మీరు ఎట్ట కడుగుతారో నాకు తెలియదు. సరే, ఎట్టయితే పిల్లలు స్నానం చేపిస్తాం. ఎందుకు? వాళ్ళని చక్కగా నిలబట్టి వాళ్ళని ఎందుకు స్నానం చేపిస్తామంటే వాళ్ళ మీద ఉన్న మురికి డస్ట్ అంతా పోవాలని. యేసు ప్రభువారు ఆయన రక్షణ వాక్యం మన మీద తీసుకొచ్చి మనల్ని తనలో నిలబెట్టుకుని ఆయన కలవరిశిలో భూమికి ఆకాశాల మధ్యలో ఎలా వేలాడాడో ఆ వేలాడిన అనుభవంలో మనల్ని తీసుకొచ్చి ఆయన రక్షణ వాక్యంతో శిరస్సు నుండి సిరిపాదం వరకు మనల్ని గడుగుతున్నాడు. ఎక్కడి నుండి గడుగుతున్నాడండి? శిరస్సు నుండి. అదే ఎవరంటున్నారు? పేతురు అంటాడు, యేసు ప్రభువారు కాళ్ళు కడగడానికి వచ్చినప్పుడు, అయ్యా నా దేహం అంతా కడగమన్నాడు. పేతురు ఒక్కసారి స్నానం చేసిన తర్వాత మళ్ళీ చేయవసరం. ఏమన్నాడు?
ఒకసారి స్నానం చేసిన తర్వాత మరలా అట్లా పేతురు స్నానం ఎలా చేశాడు? క్రీస్తు రక్తంలో తల మీద నుండి అరికాలు వరకు కడగబడ్డాడు పేతురు. కలువరిశిలలో యేసు ప్రభువారు కార్చిన రక్తము ద్వారా పేతురు యొక్క తల నుండి అరికాలు వరకు పేతురు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాడు. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో ఒకప్పుడు ఎలా ఉండా క్రీస్తు యొక్క ప్రసన్నతను, క్రీస్తు యొక్క తేజస్సును కలిగి ఉన్నప్పుడు, ఆ దర్శనం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యముతో శిరస్సు నుండి సిరిపాదం వరకు కడగబడుతున్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఉదక స్థానం అంటే అర్థం ఏంటి తెలుసా? చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం చెబుతున్నారు. ఈ నడినెత్తి కాడి నుంచి, శిరస్సు కాడి నుంచి సిరిపాదం వరకు అంటే అరికాలి చివరి వరకు కూడా ఆయన వాక్యముతో, ఆయన రక్తంతో మనల్ని కడగటమే ఉదక స్థానం. అంటే ఇక మనలో ఎక్కడ కూడా స్టాపు ఆగడానికి లేదు. కాళ్ళు కడుక్కుని, చేతులు కడుక్కోకుండా, మొహం కడుక్కుని, పళ్ళు దొంగకోకుండా ఎట్లా ఉండదు. శిరస్సు నుండి సిరిపాదం అంటే మన దేహం మొత్తం కూడా వాక్యం ద్వారా ఏమవుతుంది? ఉదక స్థానం. ఏ వాక్యం ద్వారా? రక్షణ వాక్యం. రక్షణ అనే వాక్యం ద్వారా శిరస్సు నుండి సిరిపాదం వరకు ఉదక స్థానం చేయబట్టడం ద్వారా ఏం జరుగుతుంది? రక్షణ వాక్యం ద్వారా ఉదక స్థానం చేయబట్టడం ద్వారా ఏం జరుగుతుంది? మనలో ఉన్న ప్రతి పాపములన్నిటికి కూడా క్షమాపణ వచ్చేస్తుంది. ఏవే పాపాలు అయితే మనలో ఉండయో ప్రతి పాపములకి ఏం జరుగుతుందండి? కాబట్టి వాక్యం ఇంపార్టెంట్. ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్థానం చేపిస్తున్నట్టే రక్షణ వాక్యం. వ్యాఖ్యానంలో పాప క్షమాపణ ఇచ్చే వాక్యం, పాప క్షమాపణ కలుగు చేసే వాక్యం. రక్షణ అంటే దాంట్లో అట్లా రాయబడి ఉంది వ్యాఖ్యానంలో. పాప క్షమాపణ కలుగు చేసే వాక్యంతో ఇక రక్షణ ఉంది. ఇంకా వ్యాఖ్యానంలో ఇంకా బాగుంది. రక్షణ ఓకే, వ్యాఖ్యానంలో ఇంకేం బాగుంది? పాప క్షమాపణ ఇచ్చే వాక్యం. మానవుడి పాపాలకి క్షమాపణ ఇచ్చే వాక్యముతో మానవుడు ఉదక స్థానం చేస్తున్నాడు. ఎందుకు? మానవుడు ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పాపము లేనటువంటి మానవుడుగా ఉండాలని మానవుని ఉదక స్థానంతో చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మానవుని ఉదక స్థానంతో ఎందుకు చేస్తున్నాడంటే దేవుని సొత్తుగా ఉండాలని. ఓ రోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎవరు సొత్తుగా ఉండాలా? దేవుని సొత్తుగా ఉండాలని దేవుని వాక్యంతో ఉదక స్థానం చేస్తాం. ఉదక స్థానం. 2, దేవుని వద్ద ఉండాలని అంటే పరిశుద్ధత కలిగి ఉండాలని. ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమగల సంఘం అంటే ఇదే. దేవుని వద్ద ఆ మహిమగల సంఘం అంటే ఏంటి? దేవుని సొత్తైన వాక్యము. దేవుని వద్ద అంటే దేవుని పరిశుద్ధత కలిగిన వాక్యం అని అర్థం. అలాంటి జీవితం మనకు ఉండాలని, అలా ఉంటేనే మహిమగల సంఘం ఉంటాం. కాబట్టి దేవుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమగల సంఘం ఉండాలని తన పరిశుద్ధతతో ఆయన వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరుస్తున్నాడు. 3, ఆది అంటే మొదటి స్థానంలో మనం ఉండాలి. ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ మొదటి స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదని ఆ యొక్క మొదటి స్థానంలో ఉన్న వాక్యంతో ఉదక స్థానం చేస్తున్నాడు. 4, రక్షణ వాక్యము. ఏ వాక్యం అండి? రక్షణ వాక్యం. అంటే అర్థం ఏంటి? ఏదైతే పాపాలు క్షమించే వాక్యం ఉందో, కడిగి వేసే వాక్యం ఉందో, ఆ వాక్యంతో మనలో ఉన్న ప్రతి పాపమును కడిగి క్షమించి వేసుకోవడానికి ఆ వాక్యము ద్వారా క్షమించడానికి ఆ వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఉదక స్థానం అంటే మన మీద నుండి దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆయన సొత్తైన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఉదక స్థానం చేస్తున్నాడు. 2, ఆయన వద్ద అంటే పరిశుద్ధత కలిగిన వాక్యం ద్వారా మనల్ని ఉదక స్థానం చేస్తున్నాడు. 3, ఆది అంటే మొదటి స్థానంలో ఉండే వాక్యం ద్వారా మనల్ని ఉదక స్థానం చేస్తున్నాడు. 4, పాప క్షమాపణ. రక్షణ వాక్యం అంటే పాప క్షమాపణ ఇచ్చే వాక్యం ద్వారా మనల్ని ఉదక స్థానం అంటే శిరస్సు నుండి సిరిపాదం వరకు ఆయన కడిగేస్తున్నాడు. ఆవిడ మనలో పాపం ఉండదు, అపరిశుద్ధత ఉండదు, ఇంకా సాతాను బిడ్డలుగా ఉండలేం, చివరి స్థానంలో కూడా ఉండలేం. ప్రభు కడిగినప్పుడు ఎట్లా ఉంటాం? ఆయన సొత్తుగా ఉంటాం, ఆయన పరిశుద్ధత కలిగి ఉంటాం. ఇంకా 3వదిగా చూసినట్టయితే ఆది మొదటి స్థానంలో ఉంటాం. 4వదిగా పాప క్షమాపణ కలిగినటువంటి అనుభవం ఉంటాం. కాబట్టి ఇది దేవుని వాక్యం. ఇలాంటి వాక్యముతో మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ఉదక స్థానం చేస్తున్నాడు. అది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు క్షమించండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 వచ్చిన పౌలు అదే అంటాడు, మహిమగల సంఘంగా తన ఎదుట నిలబెట్టుకోవడం కొరకై ఏం చేస్తున్నాడు? సంఘమును ఉదక స్థానం చేస్తున్నాడు. ప్రజలను, సంఘంలో ఉన్న ప్రజలైనా ఏం చేస్తున్నాడు? ఉదక స్థానం అంటే అర్థం ఏంటి? కడుగుతున్నాడు. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో పాప క్షమాపణ ఇచ్చేది, పాపాలు కడిగేటటువంటి వాక్యము ద్వారా మనల్ని ఉదక స్థానం చేయబట్టడం ద్వారా, మనం ఉదక స్థానం చేయబడిన అనుభవంలోకి రావడం ద్వారా దేవుడే తన కుమారుడు యొక్క క్రీస్తు ప్రభువు యొక్క ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా, ఆయన యొక్క అనుభవంలో పాప క్షమాపణ ఇచ్చేటటువంటి వాక్యం ద్వారా ప్రభు మనల్ని ఏం చేశాడు? ఉదక స్థానం దినదినము చేస్తున్నాడు.
ప్రతి క్షణంలో కూడా ఉదక స్థానం మనం చేయబట్టం ద్వారా మనం చేయబట్టం ద్వారా ఏం జరుగుతుంది? ఒకరోజు మహిమ గల సంఘంగా మనం ఉండి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడేవారు ఉంటాం. ఇదన్నమాట 4. ఇక 5వ విషయం చూద్దామండి. 5వ కోణాన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. క్షమించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. చదువమ్మా. చాలా అక్క, చాలులే, కష్టంగా చదవద్దు, నేను అర్థం చేసుకోను. కానీ ఇక్కడ 5వ కోణం ఏంటంటే ఎలా ఉన్న వాక్యంతో ఉదకస్థానం చేపిస్తున్నానంటే ఇక 5వ మాట సత్యవాక్యము. ఎలాంటి వాక్యం అండి ఇది? సత్యవాక్యం. ఏదైతే సత్యంతో కూడినటువంటి వాక్యం ఉందో దానితో ఉదకస్థానం చేపిస్తున్నాడు. ఏం చేపిస్తున్నాడండి? సత్యముతో కూడిన వాక్యముతో ఉదకస్థానం. సత్యముతో కూడిన వాక్యంతో ఎందుకు ఉదకస్థానం చేపిస్తున్నాడు చెప్పండి? ఎందుకు ఉదకస్థానం చేపిస్తున్నాడు సత్యంతో కూడిన వాక్యంతో? తెలుసా లేదా? సత్యవంతులు అంటే యథార్థవంతులుగా మనం ఉండాలి, సత్యము కలిగిన వారిగా. ఒక్కోసారి పేర్లు పెట్టుకుంటారు, సత్యం బాబు అని, సత్య కుమారుడను, ఇంకేదో పెట్టుకుంటాం. ఆ సత్యం మనలో ఉండదు, పేరుకు తగ్గ రీతిలో మనం జీవించం. కానీ బైబిల్ అంటుంది ఆయన సత్యము అంటే చాలామంది అలా జీవించరు, పేర్లు ఉండ. కాబట్టి ఇక్కడ మనం అర్థం ఏంటండి? సత్యవాక్యము అంటే అర్థం ఏంటి? అది యథార్థమైనది, ఉన్నదన్నట్టు తెలియపరిచే వాక్యం అని అర్థం. ఉన్నదన్నట్టు తెలియపరిచేది. అలాంటి సత్యవాక్యముతో మనం ఏం చేయాలా చెప్పండి? అలాంటి సత్యవాక్యముతో మనం ఏం చేయవసరా? ప్రభువే ఉదకస్థానం చేపిస్తున్నాడు మనల్ని. అంటే ఈ సత్యవాక్యంతో ఎందుకు ఉదకస్థానం చేపిస్తున్నాడు చెప్పండి? సత్యవాక్యముతో ఎందుకు ఉదకస్థానం చేపిస్తున్నాడు? ఎలా ఉండాలి మనం? చూడండి, నేను చెప్తా చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండొద్దు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? సత్యవాక్యము ద్వారా ప్రభు మనల్ని ఎందుకు ఉదకస్థానం చేపిస్తున్నాడు అని అంటే, మనల్ని మనం మోసపరుచుకుంటున్నటువంటి జీవితం నుండి బయటకు వచ్చి సత్యం కలిగి ఉండాలని. మనల్ని మనం మోసపరుచుకున్నప్పుడు దేవుని యొక్క సత్యం మనలో ఉండదు. మనల్ని మనం మోసగించుకున్నప్పుడు దేవుని గురించినటువంటి సత్యం మనలో ఉండదు. అసలు మనల్ని మనం మోసం ఎందుకు? మనల్ని మనం మోసం చేసుకుంటామా? ఇప్పుడు నన్ను నేను మోసం చేసుకుంటానా? మిమ్మల్ని మీరు చేసుకుంటారా? ఎవరికి వాడు చేసుకోం. మనల్ని మనం మోసం చేసుకుంటామా? కానీ చేసుకుంటాం. మనకిష్టమే చేసుకోం, అటు అందరికి అదే మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఎలా మనల్ని మనం మోసం చేసుకుంటాం చెప్పండి? ఏం భయపడదు దేవురావు. మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటాం ఒక కొండలో చెప్పమంటారా? దేవుని వాక్యం నీతో మాట్లాడిద్ది. ఏంటి? దేవుని వాక్యం నీతో మాట్లాడిద్ది. ఏం చేస్తాం? ఒప్పుకున్నట్టు ఒప్పుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. అది నిన్ను నువ్వు మోసగించుకున్నట్టు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నా, తప్పైపోయింది ప్రభా, ఏదో పొరపాటు తప్పును బట్టాడు ఒప్పుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే జీవితం కలిగి ఉండటము, ఆ ఒప్పుకున్న దాన్ని కలిగి ఉండకోకుండా దాన్ని విడిచిపెట్టడం అన్నది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. 2, కఠినమైన హృదయం. ఏది? కఠినమైన హృదయం. ఇది ఎలాంటిది? వాక్యం వింటాం కానీ ఏమనిపించింది? ఏముందిలే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు మనం సరి చేసుకోవద్దు, రేపు సరి చేసుకుందాం, ఎల్లుండి సరి చేసుకుందాం అనిపించింది. అంటే నువ్వు పాపాలు ఒప్పుకోమని ప్రభు చెప్తున్నా, ఇప్పుడు వద్దులే, నువ్వు ఏం పాపాలు చేసావు, నువ్వేం తప్పులు చేసావని నువ్వు సరి చేసుకోవాలి అని లోపల ఆపుతూ వచ్చేది. అది మనల్ని మనం మోసం చేసుకోవటమే. వీటన్నిటికంటే డిఫరెంట్ ఏంటో చెప్పమంటారా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధులుగా ఉండి దేవుని మందిరానికి వెలుపట ఇష్టానుసారంగా జీవించే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దేవుని మందిరంలో పరిశుద్ధులుగా ఉండట్టు ఉంటాం. మన పరిశుద్ధతను బట్టి పక్కన వాళ్ళు ఏం చేస్తారు? పలానా అక్క పరిశుద్ధులుగా ఉండాలి ప్రభా, వారికి ఏం అవసరం ఉందో అది ఏమంటారు.
అంటే నీ జీవితం సరిలేని విషయం వాళ్ళకి తెలియపరిస్తే నీ మంచి కొర ప్రార్థన చేస్తారు. నువ్వు వాళ్ళందరూ ఎదుట మంచి వాళ్ళ కనపడినప్పుడు ఎలా ఉండిద్ది? నీకు బాగానే ఉంది కాబట్టి నీ గురించి ఎవరో ప్రార్థన చేయరు. ఏదన్నా నీ అక్కల కొలు చెప్తే దాని కొర ప్రార్థన చేస్తారు. అంటే అర్థం ఏంటి? నువ్వు మోసం చేసుకుంటున్నావు అనేకులు ఎదుట, దేవుని ఎదుట కూడా నువ్వు మోసం చేసుకుంటున్నావు. మంచి వాడిని మంచిదాన్ని అనిపించుకుని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఒకరోజు మన జీవితం ఏమవుతుందంటే ఆ సత్యవాక్యం మనలో ఉండదు. ఆ సత్యవాక్యం మనలో లేదు. మనల్ని మనం మోసగించుకుంటున్నాం. పేరుకి నాలో సత్యం ఉంది, నాలో క్రీస్తు ఉన్నాడు, నాలో ప్రభు ఉన్నాడు అని చెప్పుకుంటాం. కానీ మన బలహీనతలో పొరపాట్లు ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మన పాపలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. లేనిలా మనం ఒప్పుకోకపోతే ఏం జరిగిద్ది? మనం పాపం లేదు, నేను ఏం పాపం చేయలేదు, నేను నీతిమంతురాలు అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. అంటే పాపం చేసి కూడా, తప్పు చేసి కూడా నేను ఏ తప్పు చేయలేదు అని అంటమే మనల్ని మనం మోసగించుకోవటం. అప్పుడు ఏం జరుగుతుంది? మనలో క్రీస్తు యొక్క సత్యం మనకు ఉండదు. క్రీస్తు యొక్క సత్యం మనలో ఉండదు. చూడండి, కాలేజీలు ఉంటాయి, ఎవడెవడో పేపర్ ఇసిరేస్తారు. ఎవరు అడుగుతారు? లెక్చరరు, ప్రిన్సిపాల్ అడుగుతారు, టీచరు, స్కూల్ అయినా ఏ పేపర్ ఎందుకు వేసామంటే నేను వెళ్ళి సార్ అంటాడు. ఏమంటారు? నేనేలా అంటే అక్కడ నువ్వు చేసావు అని నేను చేయలేదని చెబుతున్నావు. అంటే అర్థం ఏంటి? మనల్ని మోసగించుకోవడం. సత్యం లేదు. సరే నువ్వు వేయలేదన్నావు, ఎవడోడు చూస్తాడు, నువ్వు వేసావు అని చెబితే ఏమైంది? అప్పుడు మనం యథార్థవంతులం కామని తేలిపోయేది కదా మన టీచర్ ఎదుట. అప్పుడు మనకి ఎట్లా ఉండి చెప్పండి? సిగ్గు అవమానంతో బాధపడుతూ వస్తాం. అంటే మనల్ని మనం మోసపరుచుకోవడం ద్వారా ఒకరోజు మనం సిగ్గుపడాల్సిన దినం రాబోతుంది. ఒకరోజు మనల్ని మనం మోసపరుచుకున్నందుకు, మనలో క్రీస్తు యొక్క సత్యం లేనందుకు, ఒకరోజు మనల్ని మనమే మోసపరుచుకున్నటువంటి ఆ క్రైస్తవ జీవితం, ఆ విశ్వాస జీవితం, ఆ యాత్రా జీవితాన్ని బట్టి ఒకరోజు మనం నష్టపోవాల్సిన దినం రాబోతుంది. అందుకే మనం ఏం చేయాలా? మనల్ని మోసపరిచే ఆలోచన నుండి మనం బయటికి రావటం కొరకై యథార్థమైన సత్యవంతమైన వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఉదక స్నానం చేస్తుంది. ఎంతకాలమని నిన్ను నువ్వు మోసగించుకుంటావు, ఎంతకాలమని నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు అని చెప్పని మోసపోతున్న మన జీవితాల్లో మనల్ని మనమే చేసుకుంటున్నాం. మనం పరిశుద్ధులమని, మన యథార్థవంతులమని, మనం నీతిమంతులమని, సత్యవాక్యం కలిగిన వాడు, నేను సత్యవంతుడని, నేను యథార్థవంతుడని ఎప్పుడైతే మనం అనుకుంటూ అలా జీవించుకోకుండా అలా ఉండాలని అనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. అలా మనల్ని మనం మోసం చేసుకునే స్థితిలో ఉన్నాం. మనకి సత్యవంతమైన వాక్యం వచ్చి మనలో సత్యం లేకుండా మనల్ని మనమే మోసగించుకుంటున్నటువంటి సందర్భంలో ఉన్న మన దగ్గరికి సత్యవాక్యం వచ్చి మనల్ని మనం మోసం చేసుకుంటున్న మన జీవితం నుండి, మనల్ని మనమే మోసం చేసుకుంటున్న ఆ జీవితం నుండి సత్యవాక్యం ఏం చేసింది? మనకు విడుదల ఇచ్చింది. ఉదక స్థానంతో మనం ఏం చేస్తుంది? వాక్యం ఉదక స్థానం చేపిస్తాను, ఉదక స్థానము చేపిస్తుంది. ఏమని? ఇదిగో నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు, ఇది ఈ ప్రాంతంలో నుండి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఉద్దేశాలు, ఇలాంటి క్రియల్లో, ఇలాంటి పనులు బట్టి, ఇలాంటి మాటలు బట్టి నిన్ను మోసం చేసుకుంటున్నావు. ఇదిగో నేను వాక్యం అనే, సత్యవాక్యం అనే నిన్ను నువ్వు మోసం చేసుకునే పరిస్థితి నుండి, మోసాన్ని తీసివేసే సత్యవాక్యం ద్వారా నేను పరిశుద్ధపరుస్తున్నాను, నేను పవిత్రపరుస్తున్నాడు, నీ మోసకరమైన జీవితం నుండి తీసివేస్తున్నానని సత్యమైనటువంటి వాక్యం ద్వారా ఉదక స్థానం చేపిస్తూ వచ్చాడు ప్రభు. ఇది ఎన్నో మాట? 5. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. 6వ మాట 6వదిగా చూసినట్టు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఎన్నో మాట అండి ఇది? 6వదిగా. ఎలాంటి వాక్యం అంటే ఇది? ఎన్నో విషయం మనం చూస్తున్నాం. 6వదిగా ఈ వాక్యం ఎలాంటిది? కృపావాక్యము. అంటే ఈ వాక్యం ఎలాంటిది అంటే దేవుని కృపతో నింపబడినటువంటి వాక్యం. ఇది దేవునితో అని కాదు, కానీ దేవుని యొక్క కృప దేవునితోనే ఉంది, దేవుని యొక్క కృపతో నింపబడింది. కాబట్టి ఎలాంటి వాక్యం ఇది? కృపావాక్యం. కృపావాక్యం చాలా ఇంపార్టెంట్. నీ కృప జీవము కంటే ఎలాంటిది చెప్పండి? ఎలాంటిదక్క? బలమైనది. మీరేం చెప్పారక్క? ఉత్తమైనది. ఇంకేమైనా ఉన్నాయా?
నీ కృప జీవము కంటే ఎలాంటిది? ఇందులో నేనే మర్చిపోతాను, మళ్ళీ చెప్పేస్తా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఎలాంటిది నీ కృప? మానవుడు జీవించే జీవము కంటే కూడా చాలా ఉత్తమమైనది. మానవుడు కలిగి ఉన్న జీవము కంటే కూడా జీవించేది, కానీ మానవుడు కలిగి ఉన్న జీవము కంటే కూడా దేవుని కృప ఎలాంటిది? చాలా ఉత్తమమైనదంట. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన కృపావాక్యములు, ఎంతో ఉత్తమమైనటువంటి కృపావాక్యములతో మనల్ని ఉదక స్థానం చేపిస్తున్నాడు. ఆ కృపావాక్యంతో. కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక్క మాటలో మన బైబిల్ ప్రకారం అర్థం కావాలంటే, మన జీవితము మార్చబడటానికి సమయం ఇచ్చేదే కృప. మన జీవితం మారటానికి ఇప్పుడు నా జీవితంలో 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు పట్టింది. నాకు దేవుని కృప సంపూర్తిగా నేను మారటానికి సమయం ఇచ్చాడు 18 సంవత్సరాలు. మరి మీ జీవితంలో చెబుతారు ఎప్పుడు రక్షించబడ్డారో అప్పటి వరకు దేవుని కృపని మనకు సమయం ఇచ్చినట్టే. ఇక ఆ తర్వాత ఇవ్వలేదంటే ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే కృపావాక్యం. ఇది ఎలాంటి వాక్యం అండి? ఇది కృప. మనకు సమయం ఇచ్చేటటువంటి వాక్యం. మన సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నప్పుడు, కాలక్షేపంగా ఇంటికాడ వ్యర్థంగా మన సమయాన్ని గడుపుతున్నటువంటి మన జీవితాల్లో దేవుని సన్నిధిని పోగొట్టుకుని, ప్రార్థన జీవితం లేక, ఆరాధన జీవితం లేక, దేవుని మందిరానికి రాలేక, దేవుని సన్నిధిలో ప్రభుని యథార్థంగా ప్రజలందరితో పాటు విన్న వాక్య పెలుగులు ఆరాధించలేక నిష్ప్రయోజకమైన జీవితం కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో, దేవుడిచ్చే సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటున్న మన జీవితాల్లో దేవుని కృపావాక్యము. ఎలాంటి వాక్యం అనేది? కృప అంటే సమయం ఇచ్చేటటువంటి వాక్యం. మనం మారటానికి సమయం ఇచ్చేటటువంటి వాక్యంతో మనం మార్పు కొరకై మనం మారటానికి సమయం ఇచ్చే వాక్యంతో ఉదక స్థానం చేపిస్తున్నాడు. ఆ వాక్యంతో మనకి ఉదక స్థానం చేపట్టడం ద్వారా మనం మార్పు చెందుతున్నాం. ఎలా మార్పు చెందుతున్నాం చెప్పండి? కృపావాక్యంతో మనం ఉదక స్థానం చేయబట్టడం ద్వారా ఎలా మార్పు చెందుతున్నాం చెప్పండి? తెలుసా? సరే, మీరు పరలోక రాజ్యంలో ఉండాలంటే డాష్ వారి వలె ఉండాలని బైబిల్లో ఉంది. డాష్ అంటే ఏంటి? అది ఫిల్ చేయాలి. మీరు పరలోక రాజ్యంలో ఉండాలంటే గొప్పవారుగా కానీ ఎలా ఉండాలంటే ఇలాంటి వారి వాళ్ళే ఉండాలని ప్రభు అన్నాడు. ఎలాంటి వారు? ఎలాంటి వారు చెప్పండి? ఇందును బట్టి నర్సాపుర ప్రజలు తెలియజేయన్నది ఏమనగా, వాక్యమే తెలియదు మీకు, అదే తెలియపరుస్తున్నాం. పరలోక రాజ్యంలో మీరు గొప్పవారుగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మనం ఏం చేయాలా? ఇప్పుడు వదిలే సంతోషాన్ని నేను చెప్తున్నా చూడండి. ఎలా ఉండాలి? చిన్న బిడ్డల వలె మనం ఉండాలి. ఎలా ఉండాలండి? చిన్న బిడ్డల వలె. చిన్న బిడ్డల వలె మనం ఉంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు అన్నాడా లేదా? చిన్న బిడ్డలను ప్రభు దగ్గర తీసుకొస్తున్నప్పుడు, కొంత బలహీనత ఉన్నప్పుడు ప్రభు దగ్గర తీసుకొస్తున్నప్పుడు శిష్యులు ఆటంకపరుస్తారు. వద్దు తీసుకురావక పెద్దోళ్ళకే దిక్కులేదు, మన పిల్లల్ని తీసుకొచ్చారు ఇలా అని చెప్పని ఏదో కోణంలో అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. ప్రభు చూసి అన్నాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచకూడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. కాబట్టి చిన్న బిడ్డల్ని ఆటంకపరచకూడి అంటే అర్థం ఏంటి? ఈ కృపావాక్యము మనల్ని ఉతక స్థానం చేయటం ద్వారా ఏం చేయబడుతున్నాం? మనం చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం కలిగి ఉంటున్నాం. చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం ఎవరికి ఉంటుంది? మహిమ గల సంఘంలో ఉండేవారికి ఉంటుంది, ఇంకెవరు పడితే వాళ్ళకు ఉండదు. అట్టని చిన్న బిడ్డలాంటి మనస్తత్వం అంటే ఇక ఈ వేరే కోణంలో ఉండేలేండి. అవి చెప్పొద్దు. లాలీపాప్ కోసం అలగటం, దీనికోసం దానికోసం అలగటం, అవన్నీ మనకొద్దు. అవి వేరే కోణంలో ఉంటాయి. చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం అంటే ఇక మీరు వెళ్ళిపోయి చిన్న బిడ్డలు ఎట్టుంటారో చూసి ఆళ్ళలాగా ఉండొద్దండి. దేవుని రాజ్యం కొరకు అలా సిద్ధపడాలని అర్థం. చిన్న బిడ్డలు పాపం ఏంటో తెలియని వారు, చిన్న బిడ్డలకి పొరపాట్లు ఏంటో తెలియదు, చిన్న బిడ్డలకి పాపం ఏంటో తెలియదు, పొరపాట్లు ఏంటో తెలియదు, ఇంకా చెడ్డ పనులు ఏంటో తెలియదు, చెడ్డ క్రియలు అంటే ఏంటో తెలియదు వారికి. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు? ఉన్నట్టు మాట్లాడతారు, యథార్థమైన రీతిలో ఉంటారు. కాబట్టి అలాంటి వారితో పరలోక రాజ్యం అని ప్రభు అంటున్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఎన్నో మాట ఇది? 6వదిగా కృపావాక్యం. అంటే ఈ కృపావాక్యం మనకేం చేస్తుంది? సమయం ఇస్తుంది. సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. మనల్ని దేవునిలో మహిమగల సంఘముగా, అంటే చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగిన వారమై
మహిమగల సంఘంగా ఉండటం కొరకు ఏం చేస్తుంది ఈ వాక్యము? సమయం ఇచ్చి మన జీవితాన్ని చిన్న బిడ్డల లాంటి స్థితిలోకి తీసుకొస్తుంది ఈ వాక్యం. కృపావాక్యం అంటే సమయం ఇస్తుంది. ఎందుకు సమయం ఇస్తుంది? దేవుని రాజ్యంలో ఉండాలంటే చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం మనకు ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం వాస్తవానికి ఆత్మీయ జీవితంలో ఉన్నాం, పాలు తాగే స్థితిలో ఉన్నాం. భౌతికమైన జీవితంలో తల మెరిసిపోయిన వృద్ధుల్లాగా ఉన్నాం. మనం మాట్లాడే మాటలేమో వృద్ధుల కంటే ఎక్కువ ఉంటాయి. చాలా అనుభవం ఉన్నట్టు మనం మాట్లాడతాం. కానీ మన క్రియలు చూడగా విశ్వాస జీవితంలో ఎలా ఉంది? పాలు తాగే పిల్లల్లాగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? పాలు తాగే పిల్లల్లాగా. కానీ మన మాటలు చూస్తే తల మెరిసిపోయిన వృద్ధుల్లాగా ఉంటాయి. అందుకంటారు చూసారా, ఉండటానికి కొద్దిగా ఉండా సరే కోతమూతికి ఘనంగా ఉందంటారు. ఉండటానికి కొద్దిగా ఉంటాడు కానీ మాట ముడి చూడు ఎంత గొప్ప మాట్లాడుతున్నాడు అంటారు. ఒక్కోసారి అంటారు, ఓయ్ నీకు మించిన మాటలు మాట్లాడుతావు అంటారు. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుడిచ్చే సమయాన్ని పోగొట్టుకునేవారు అలా ఉంటారు. కానీ కృపావాక్యము అంటే దేవుడిచ్చే సమయమును కలిగి ఉండేవారు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు? చిన్న పిల్లల్లాగా అల్పులుగా ఉంటారు భూమి మీద. తర్వాత ఏమవుతారు? వాళ్ళు ఒకరోజు పరలోక రాజ్యంలో గొప్పవారు ఉంటారు. వాక్యం, కృపావాక్యం ద్వారా ఎందుకు ఉదకస్థానం చేయబడుతున్నామంటే భూమి మీద అల్పుల వల్లే, చిన్న బిడ్డల వల్లే మనం జీవించి అలాంటి మనస్తత్వం, చిన్న బిడ్డల వల్ల అంటే అలాంటి మనస్తత్వం కలిగిన వారిగా జీవించి పరలోక రాజ్యంలో మనం గొప్పవారుగా ఉండాలని కృపావాక్యంతో మనం ఉదకస్థానం చేపిస్తున్నాడు. ఈ భూమి మీద అల్పులుగా చిన్న బిడ్డల వల్లే ఉండేవారు మహిమగల సంఘంగా సిద్ధపరచబడుతున్నారు. కాబట్టి వారు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు. అలా ఉండాలని కృపావాక్యం ద్వారా మనం ఉదకస్థానం చేపిస్తున్నాడు. ఇది అన్నమాట 6. ఇక 7వదిగా చిట్టి చివరగా 7వ మాట చూద్దామని. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 7వదిగా జీవవాక్యము. కాబట్టి ప్రభు ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు అని అంటే, ప్రభు ఎలా ఉన్న వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు ప్రభు అంటే, మొట్టమొదటిగా ఇలా చేపిస్తేనే మహిమగల సంఘంగా మనం ఉండగలుగుతాం. ఎలా ఉన్న వాక్యము? దేవుని వాక్యం అంటే దేవుని సొత్తైన వాక్యంతో ఉదక స్నానం చేపడం ద్వారా దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తైన బిడ్డలుగా చేయబడుతున్నాం. 2, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుని యొద్ద ఉన్న వాక్యం అంటే మనం దేవుని యొద్ద ఉండాలి. దేవుని దగ్గర వాక్యం ఉంటే ఎలా ఉండాలి? పరిశుద్ధత. మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధతగా ఉండాలని ఆ వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నారు. 3, ఆది యందు ఉన్న వాక్యం అంటే మొదట్లో ఉన్న వాక్యం మనం ఎలా ఉండాలని? మొదటి స్థానంలో ఉండాలని. 4, రక్షణ వాక్యం అంటే మన పాపాలు క్షమించబడిన వారమే, పాపం లేని వారికి ఉండాలని, మనల్ని పాపాలు క్షమించేటటువంటి వాక్యంతో, పాప క్షమాపణ ఇచ్చేటువంటి వాక్యంతో ఉదక స్నానం చేస్తున్నాడు. 5, సత్యవాక్యం అంటే మనలో యథార్థత లేదు, సత్యం లేనటువంటి మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే సత్యం కలిగి ఉండాలి. మహిమగల సంఘముగా ఎత్తబడాలంటే సత్యం ఉండాలి. చూడండి, దేవుని యొద్ద ఉండాలా, దేవుని సొత్తుగా ఉండాలి, దేవుని యొద్ద ఉండాలి, మొదటి స్థానంలో ఉండాలి, క్షమాపణ పొందిన అనుభవం ఉండాలి. సత్యం అంటే యథార్థత కలిగి ఉన్నప్పుడే మహిమగల సంఘముగా మనం ఎత్తబడతాం. ఇక 6వదిగా కృపావాక్యం అంటే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుని చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం మనం కలిగి ఉంటేనే మహిమగల సంఘముగా ఎత్తబడతాం. ఇక 7వదిగా దేవుని జీవవాక్యము అంటే అర్థం ఏంటి? దేవుని జీవవాక్యం అంటే అర్థం ఏంటంటే అది మానవుడికి ఇచ్చే జీవం, మానవుడు నివసించడానికి అవసరమైనటువంటి వాక్యం. మానవుడు ఎక్కడ నివసించాలని వాక్యం ఇస్తున్నాడు చెప్పండి? మానవుడు ఎక్కడ నివసించాలని? మానవుడు భూమి మీద కాదు, ఎక్కడ నివసించాలి మానవుడు? పరలోక రాజ్యంలో కూడా మానవుడు నివసించాలని, పరలోక రాజ్యంలో మానవుడు నివసించడానికి అవసరమైనటువంటి దేవుని యొక్క జీవ వాక్యముతో మనల్ని ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటే ఇది కూడా అంతే. దేవుని యొక్క జీవవాక్యం అంటే అర్థం ఏంటి? దేవుని యొద్ద ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? సర్వాంతర్యామి. కానీ పరలోకంలో అయితే ఉన్నాడు అన్నదైతే మనం నమ్మగలుగుతాం. మన మధ్య కూడా ఉన్నాడు. ఆయన కుమారుడిని లోకాన్ని పంపడం ద్వారా సమస్తమై ఉండి ఆయన మనతో ఉన్నాడు. కానీ ఆయన పరిపూర్ణమైన స్థానం ఎక్కడ? పాపలోకమా పరలోకమా? పరలోకమే. అందుకే ఆ పరలోక రాజ్యంలో ప్రభు ఎలా ఉన్నాడో, ఆ పరలోక రాజ్యంలో ఉన్న జీవంతో కూడిన ప్రభు తన జీవ వాక్యమును ఆనాడు సీనాయి పర్వతం మీద దేవుని దాసుడికి ఇచ్చాడు.
ఈరోజు మనకు కూడా ఇస్తున్నాడు తన జీవవాక్యము. దేవుని అంటే దేవుని యొద్ద ఉన్న జీవవాక్యముతో దేవుడు ఏం చేశాడు? మనల్ని ఎప్పుడు జీవించాలని మనల్ని ఉదక స్నానం చేపిస్తున్నాడు. ప్రతిరోజు వాక్యం ద్వారా ఎందుకు ఉదక స్నానం చేయబడుతున్నాం? ప్రతిరోజు వాక్యం వింటున్నాం, వాక్యం బోధించబడుతుంది, విన్న వాక్యం మన జీవితాలు సరి చేసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే ఉదక స్నానం చేయబడుతున్నాం. ఇది 7వ కోణం ఏంటంటే దేవుని జీవవాక్యము. ఏదైతే దేవుని వద్ద జీవంతో కూడిన వాక్యం ఉందో ఆ జీవవాక్యం ఏమవుతుంది? మనల్ని ఉదక స్నానం చేయటం ద్వారా మనం ఏదైతే దేవునితో జీవించే జీవితాన్ని మనం కోల్పోతున్నామో, ఈ వాక్యం మనల్ని ఉదక స్నానం చేయటం ద్వారా దేవునితో ఉండే జీవితాన్ని కోల్పోయిన మనం తిరిగి ఏం పొందుకుంటున్నాం? దేవునితో ఉండి జీవం కలిగిన వారికి ఉండే జీవితాన్ని మనం పొందుకుంటున్నాం. అందుకొరకే అలా క్రీస్తు యొక్క జీవం కలిగి భూమి మీద జీవించేవారే, యేసు ప్రభువారి యొక్క జీవం కలిగి ఎవరైతే భూమి మీద జీవిస్తారో ఆ జీవాన్ని కోల్పోకుండా ఆ జీవాన్ని చేతపట్టి ఎవరైతే గట్టిగా పట్టుకుని జీవిస్తారో వాళ్ళు మహిమ గల సంఘం. ఇప్పుడు అర్థమైందండి? కాబట్టి 7వ కోణం ఏంటి? దేవుని జీవవాక్యం అంటే జీవాన్నిచ్చే వాక్యం, జీవం కలిగినటువంటి వాక్యం. ఈ వాక్యము ద్వారా అంటే జీవవాక్యం అంటే జీవం కలిగింది, కానీ జీవంతో కూడిందైనా మనకి జీవాన్ని ఇచ్చేటటువంటి వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు ప్రభు? ఉదక స్నానం చేపిస్తున్నాడు. తద్వారా మనం ఏం చేయబడుతున్నాం? వాక్యం ఎలా ఉందో అలాంటి స్థితిలోకి వస్తున్నాం. అసలు వాక్యం ఎలాంటిది చెప్పగలుగుతారా మీరు? వాక్యం ఎలాంటిది అన్నది ఎప్పుడైనా చెప్పగలుగుతారా? చెప్పండి, వాక్యం ఎలాంటిది? మీకేమైనా తెలుసా ఎలాంటిది వాక్యం? నేను చెబుతా, చెప్పండి. నేను చెబుతా, చెప్పండి. నేను చెప్తారండి. యాకోబు పత్రిక 1:23 వాక్యం వల్లే మనం ఉండాలని వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఆ వాక్యం వల్లే మనం ఉన్నప్పుడే మహిమగల సంఘంగా చేయబడతాం. వాక్యం ఎలా ఉంది అంటే ఎలా ఉన్న వాక్యంతో ఉదక స్నానం చేపించడం మనం చూస్తున్నాం. అసలు వాక్యం ఎలా ఉంది? ఇవి ఎలా ఉంది వాక్యము. ఇంకెలా ఉందంటే రండి, యాకోబు పత్రిక 1:23 యాకోబు పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత ఉండిద్ది. యాకోబు పత్రిక 1:23 అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అర్థము అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? అర్థం అంటే వాక్యం. ఏంటి అర్థం అంటే? వాక్యం, అర్థమైనటువంటి వాక్యం. అద్దములో ఒక వ్యక్తి తన ముఖాన్ని చూసుకుంటే ఎవడైనా వాక్యం వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన ముఖమును సహజ ముఖమును చూసుకుని మనుషుని. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా అండి? వాక్యం అద్దం లాంటిది. ఈ వాక్యం విని ఇక గుర్తుపెట్టుకోండి, వాక్యం వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడు. అంటే మనం వాక్యం వింటున్నాం, దాని ప్రకారం మనం జీవిస్తలేదు అనుకో, మనం ఎలాంటి వారని తెలుసా? రోజు ఎలాంటి ముఖం కలిగి ఉన్నామో అదే ముఖం ఉంటాం. రోజు ఎలాంటి ముఖం కలిగి ఉన్నామో అంతే. ఎన్ని క్రీములను రుద్దు అదే ముఖం ఉంటుంది, ఏం మారదు. ఫెయిర్ అండ్ లవ్లీ రాయ్, హ్యాండ్సమ్ క్రీమ్ రాయ్, ఇంకేదో ఏవో వచ్చినాయి, ఏదో కలబందని గిలబందని ఏదో వచ్చినాయి బందలు. ఎన్ని రాస్తామో కదా, ఏడ మచ్చలు ఉంటే ముఖానికి ఆడ పెట్టేస్తాం కలబంద. ఎంతగా రాస్తామో ఎన్ని చేసినా ఎట్టుండవు ముఖం అట్టాగా ఉండిద్ది. చూడు, ఎంత చేసినా నలుపు నలిపే కానీ తెలిపైద్దా? నలుపు మీద తెలుపు కలర్ వేసినా నలుపు నలిపే, తెలుపు మీద నలుపు కలర్ వేసినా కనపడతా నలుపు కూడది. మళ్ళీ తర్వాత ఏమైంది? ఈ తెల్లంటికలు ఉన్నాయి, దీని మీద నల్ల కలర్ వేస్తాం, కనపడిద్ది. మళ్ళీ కొన్ని రోజులకి ఏమైంది? తెలుపు కనపడిద్ది. దాచడానికి అవకాశం లేదు. అది నలుపు నలిపే, తెలుపు తెలిపే. వాక్యం ఎలాంటిదంటే అద్దము లాంటిది. మనము వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే ఎలాంటి వారు? మనం సహజంగా మనం ఎలా ఉన్నామో అలాగ ఉండట్టు. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందకముందు ఎలా ఉండామో ఇప్పుడు అలాగ ఉన్నామని అర్థం. పేరుకే రక్షణ పొంది బాప్తిసం తీసుకుని బల్ల పాల్గొంటున్నాం, అంతే, ఇంకేం మారలా. రక్షణ పొంది మారుమూసి బాప్తిసం తీసుకుని బల్లో పాల్గొంటాం. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలా ఉన్నాం. ఇంకేం మారింది మన జీవితం? మారనప్పుడు అదే మార్పు చెందిన అనుభవం. అంటే బాప్తిసం, రక్షణ మారుమూసి బాప్తిసం తీసుకుని కూడా మారని జీవితంలోనే బాప్తిసం తీసుకున్నప్పటికీ బలలో పాల్గొంటే ఎలా ఉండిద్ది? మారని జీవితంతోనే బలలో పాల్గొంటే ఎలా ఉండిద్ది? చెప్పండి, ఎలా ఉంటుంది? దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. ఎలా ఉంటుందండి? దేవుని తీర్పు. అదిగా ఆ మాట చూడండి,
ఎవడైనా వాక్యం వినువాడేంటి దాని ప్రకారం ప్రవర్తింపిన వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖము అంటే రూపాంతరం చెందిన ముఖం కాదు. ఎప్పుడు మన ముఖం ఎలా ఉంటుందో దీనికి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ టైం అయిపోయింది, 7:30 అయింది కాబట్టి ముగిచ్చేస్తాను. ఎందుకంటే కటాక్ష అని చెప్పి 7:30 కల్లా బయలుదేరి వస్తానమ్మా అని. కాబట్టి ఆమె చెప్పిందని కాదు కానీ వాక్యం కూడా అయిపోయింది కాబట్టి త్వరగా ముగిచ్చేస్తాను. సహజమైన ముఖం అంటే ఏంటి చెప్పండి? అది నేను చెప్పాక అక్క మళ్ళీ అదే చెబుతాం ఎందుకు? సహజమైన ముఖం ఏంటంటే సింపుల్గా మనకు అర్థమయ్యే చెబుతా. ఇంటికాడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు పౌడర్ రాసుకున్నాం అనుకో, ఎలా ఉంటాం అద్దంలో? జిడ్డుగా ముఖం మీద అంతా కూడా నూనె గారిపోతూ అట్లుంటావా? ఎలా ఉంటాం? సోపేసి రుద్ది పౌడర్ రాసి వస్తాం కాబట్టి చక్కగా నీట్గా కనపడతాం. ఎట్లా ఉంటాం? నీట్గా ఉంటాం. మళ్ళీ కూడికైన తర్వాత ఇంటికి వెళ్తే ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాం? దానికంటే ఎక్కువ నీట్నెస్తో కనపడతాం అద్దంలో. కరెక్ట్ కదా? ఉండదు పోయి జిడ్డు మొహంతో ఉండి ఆ మొహం చూసుకోలేక ఇంటికి వెళ్ళి మళ్ళీ మొహం కడుక్కుంటాం నీళ్ళతో. అంతేనా? ఎందుకని? ఉండదని పోగొట్టుకున్నాం. చూడండి, అంతే. వాక్యం విని విడిచిపెట్టే వారు ఎలా ఉంటారంటే కొంతసేపు రియలైజ్ అవుతారు, అబ్బా వాక్యం బాగుంది, నాతో మాట్లాడిందని. అసలైన వేరు కింద లేదు, ఫలించే వేరు. ఈ ఇంటికి వెళ్ళే లోపల ఏమవుతుంది? గాలికి ఎత్తుకుపోతుంది సాతనుడు. వాడు ఎత్తుకుపోయిన తర్వాత ఏం జరుగుతుంది? గాలి ఎత్తుకుపోని గాలికి పోని ఎట్లనే పోయిన తర్వాత సహజ ముఖమే మళ్ళీ కనపడింది. అంటే మన ముఖములు ఎలా ఉన్నాయో అలాగే ఉంటున్నాయి, మార్పు చెందట్లా. వాక్యం వినేవారు ఎలా ఉంటారో తెలుసా? సహజమైన ముఖంలాగా ఉండరు. అద్దం ఎదుటికి వెళ్తే దినదినము కొత్త అనుభవంలోకి వచ్చేస్తారు. ఎలా ఉంటారు? ఒక క్రొత్త అనుభవం. నిన్న ఎలా ఉంటానే, ఈరోజు చాలా బాగుండానే. ఈరోజు బాగుండే వాళ్ళు రేపేమనుకుంటారు? నిన్నటికంటే మొన్నటికంటే నిన్న కొద్ది పట్ల, నిన్నటికంటే ఈరోజు ఇంకా బాగుండానే. మళ్ళీ రేపు వెళ్తే ఏమనుకుంటారు? అంతకుముందు రోజు, నిన్న, మొన్న, ఆ తర్వాత ఈరోజు కూడా వాటికంటే ఈరోజు ఇంకా ఒక్క బాగుండానే. ఈరోజు కంటే రేపు ఇంకా ఎక్కువ బాగుంటాం. అంటే అర్థం ఏంటి? వాక్యము ఎంతైతే విని దాని ప్రకారం మనం ప్రవర్తిస్తామో అంత రూపాంతరంలోకి మనం వస్తాం. రేపు పొద్దున ఇంటికి వెళ్ళి వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించేవారు మందిరంకి వచ్చి, అన్న నువ్వు చెప్పినట్టు నేను చేశాను, నా ముఖం ఎందుకని కాంతి వెళ్ళి ప్రకాశించలేదని అనొద్దు. మీ ముఖానికి డీజే లైట్లు కట్టాల్సి వచ్చింది అడగొద్దు. అది ఆత్మ సంబంధమైన విధానంలో ప్రకాశించడం. అది భౌతికమైన రీతిలో మనం ఎలా ఉండా అలా ప్రకాశిస్తామని అర్థం. కాబట్టి 7 అంతల అనుభవం కలిగిన వాక్యం. తన వాక్యముతో ఉదక స్థానం చేపిస్తున్నాడు సంఘమునకు ప్రభు. ఏం చేస్తున్నాడు? సంఘమునకు ప్రభు చేస్తున్నది ఏంటి? తన వాక్యంతో ఉదక స్థానం చేపిస్తున్నాడు. ఎలా ఉన్న వాక్యముతో సంఘమును ఉదక స్థానం చేపిస్తున్నాడు లేదా ప్రజలు ఉదక స్థానం చేపిస్తున్నాడు ప్రభు అంటే, మొదటిగా 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట దేవుని వాక్యముతో ఉదక స్థానం. దేవుని వాక్యం అంటే దేవుని సొత్తైనటువంటి వాక్యం. అంటే మనం దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డలుగా చేసి దేవుని సొత్తైన వాక్యంతో మనల్ని ఆయన సొత్తుగా చేసుకుంటున్నాడు ఉదక స్థానం చేసి. అంటే ఆయన ఉదక స్థానం ఎందుకు చేస్తున్నాడు? ఆయన సొత్తుగా చేపించడానికి ఆయన ఉదక స్థానం చేస్తున్నాడు మనకి. అలా ఆయన సొత్తుగా ఉదక స్థానం చేయబడిన వారే మహిమగల సంఘం. 2, దేవుని యొద్ద ఉన్న వాక్యం. అంటే అర్థం ఏంటి? దేవుని యొద్ద మనం దేవుని యొద్ద ఉండాలా? దేవుని పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని యొద్ద అంటే పరిశుద్ధత కలిగిన వాక్యంతో మనం ఉదక స్థానం చేస్తున్నాడు. అప్పుడే మహిమగల సంఘంగా చేయబడతాం. 3, ఆది యందు ఉన్నటువంటి వాక్యం. అంటే అర్థం ఏంటి? మొదటిలో ఉన్నటువంటి వాక్యం. మొదట్లో ఉన్న వాక్యం ద్వారా మనం ఎందుకు ఉదక స్థానం చేపిస్తున్నానంటే ఆ మొదటి స్థానానికి మనం రావాలని. ఆ మొదటి స్థానానికి వచ్చినప్పుడే క్రైస్తవ పాపం చేయడానికి మొదటి స్థానం కాదు, అబద్ధాలు ఆడటానికి దొంగతనం చేయడానికి వీటికి మొదటి స్థానం కాదు. క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో దేవుల్లో మొదటి స్థానం రావటం కొరకై ఆ మొదటి స్థానం కలిగిన వాక్యం ద్వారా ఉదక స్థానం చేపిస్తున్నాడు. ఎందుకంటే ఆ మహిమగల సంఘముగా మనం ఉండాలంటే ఆ మొదటి స్థానంలో ఉన్న వాక్యం ద్వారా మనం ఉదక స్థానం చేయబడాలి. ఇక 4వ విషయం రక్షణ వాక్యం. అంటే పాపాలు క్షమించేటటువంటి వాక్యం, పాపాలను కడిగే వాక్యం. ఎప్పుడైతే మన పాపాలన్నీ కూడా ఆ పాపాలు క్షమించే వాక్యం ద్వారా కడుక్కుంటూ వస్తామో, ఉదక స్నానం చేయబడతామో, అప్పుడు మహిమగల సంఘముగా ఉంటాం. అప్పుడు మనం ఎత్తబడటానికి అవకాశం ఉంది. ఇది 4వ మాట. ఇక 5వ విషయం సత్యవాక్యం. అంటే అలాంటిది సత్యం అంటే ఎలాంటిది? యథార్థమైనది, ఉన్నదన్నట్టు తెలియపరిచేది. అంటే యథార్థమైనది ఉన్నటువంటి సత్యంతో కూడిన వాక్యం ద్వారా మనం ఎందుకు ఉదక స్నానం చేపిస్తున్నామంటే మనం యథార్థవంతులుగా ఉన్నదన్నట్టు మాట్లాడుతూ ఇంకా సత్యం కలిగి అంటే ఉన్నదన్నట్టుగా చెప్పేవారుగా మనం ఉండాలని, మన జీవితంలో ఉన్నటువంటి క్రైస్తవ జీవితాన్ని కాపాడుకుంటూ లేని దాన్ని కల్పించుకోకుండా ఉన్న క్రైస్తవ జీవితం మనం కలిగి క్రీస్తు యేసులో క్రైస్తవ జీవితం కలిగి ఉంటేనే మహిమగల సంఘముగా ఎత్తబడతాం. అందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పే సత్యం అంటే యథార్థమైన జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకై
ఆయన తన వాక్యం ద్వారా యథార్థమైనది సత్యమైన వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఇది 5. ఇక 6వ కోణం కృపావాక్యం. ఎలాంటి వాక్యం అండి ఇది? కృపావాక్యం అంటే మానవుడికి సమయం ఇచ్చేటటువంటి వాక్యం. మానవుడు సమయం ఇవ్వటం ద్వారా ఏం జరుగుతున్నారు? చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి ఉంటున్నారు. అంటే ఈ కృపావాక్యం ద్వారా ఉదక స్నానం చేయబట్టడం ద్వారా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం మనం కలిగి ఉండే వరకు సిద్ధపరుస్తున్నాడు. సో ఎప్పుడైతే దేవుని ఇచ్చే సమయాన్ని పొందుకునంటే కృపావాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడి చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం మనం కలిగి ఉంటామో అప్పుడు మహిమ గల సంఘముగా మనం ఎత్తబెడతాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దాం. ఏంటి 7వ మాట? దేవుని జీవవాక్యం. 7వది ఎలాంటిది? దేవుని జీవవాక్యం అంటే అర్థం ఏంటి? మనం ఎప్పటికీ నిత్యత్వంలో కూడా జీవించేటటువంటి వాక్యం. ఎలాంటి వాక్యం? ఎప్పటికి నిత్యత్వంలో కూడా జీవించేటటువంటి వాక్యం. అంత గొప్ప జీవంతో కూడిన జీవము కలిగినటువంటి వాక్యం ద్వారా మనల్ని ఎందుకు ఉదక స్నానం చేస్తున్నాడంటే మనం చచ్చిన వారి వలె ఉండకూడదని. ఎలా ఉండకూడదు? చచ్చిన స్థితిలో మనం ఉండకూడదని. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడినై ఉండగా అంటే జీవవాక్యం ద్వారా ఎందుకు మనల్ని ఉదక స్నానం చేపిస్తున్నాడంటే మరలా ఈ లోకంలో రక్షణ మారుమూస బాప్తిసం పొందిన మనం మహిమగల సంఘంగా చేయబడాలి. కానీ మరలా మనం పాపముల చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉండకూడదని జీవంతో కూడిన వాక్యం ద్వారా మనం ఎప్పుడు జీవిస్తూనే ఉంటూ ఆ పాపంతో కూడిన వాటన్నిటిని మనల్ని చంపేసే వాటిని మనం జయించాలని మనలో క్రీస్తు యొక్క జీవంతో కూడిన వాక్యం ద్వారా మనల్ని ఉదక స్నానం చేపిస్తున్నాం. ఎందుకంటే మనల్ని చంపేసే పాపమును మనం జయించాలని. అంటే ఇలాంటి వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఇలాంటి వాక్యాన్ని ఇప్పుడు విని ఇంటికి వెళ్ళిన తర్వాత దాని ప్రకారం ప్రవర్తించకపోతే ఎలా ఉండేది చెప్పండి. ఇక ఇంత వాక్యం విన్నా ఉపయోగం లేదు. దాన్నే ప్రభు ఒక మాట అంటాడు, అపవిత్రమైనటువంటి వాటి ముంగట ముత్యములు జల్లొద్దని చెప్పి అంటాడు. తెలుగు భాషలో చెప్పాలంటే పంది ముంగట బంగారం పెట్టొద్దు. పంది ముక్కుకు బంగారం పెడితే ఏమైంది? మళ్ళీ బురదలను పడుతుంది. దాని స్వభావం ఎందుకు మార్చుకునేది? అదే దేవుని సత్యవాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించిన వాడు అలాంటి వారే. అర్థమవుతుందండి? మన ముక్కు కాదు, మన ఆత్మీయ జీవితానికి ఆత్మకి ఎంత వాక్యం చెప్పినా ఉండిద్ది బంగారం. మళ్ళీ అంటే వాక్యం మనలో ఉండిద్ది, ఉన్నట్టే ఉండిద్ది. కానీ మనం వెళ్ళేం చేస్తాం? మరలా బురదలోనే పడతాం. అందుకే ప్రభు అన్నాడు, ముత్యములు అపవిత్రమైన వాటి ఎదుటి జల్లొద్దు. తెలుగు భాషలో బంగారపు కమ్మి, బంగారము దేనికి పంది ముక్కు పెడితే అదేం చేసిద్ది? తిరిగి మరలా నువ్వు ఎంతన్నా వెలగలిగినటువంటి డైమండ్స్ పెట్టు, సిల్వర్ పెట్టు, అది ఎంత పెట్టిన ఏం చేసిద్ది? మరలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిద్ది? బురదలోనే పడిద్ది. అంటే మనం ఎంత వాక్యం విన్నా దాని ప్రకారం ప్రవర్తించకపోతే బురదలో పడ్డట్టే. ఏడబడ్డట్టు? మన ముక్కుకి ఎంత శ్రేష్టకరమైన వాక్యం చెప్పినా బురదలో పడ్డట్టే. ఇప్పుడు బురదలో ఉండవు, బురదలో నుండి బయట ఒడ్డునుండవు. ప్రశ్నించుకోవాల్సింది నువ్వు నాకు నేనే. ఇంత వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే బురదలోనే ఉండట్టే జీవితం మొత్తం. అంతే మన జీవితం. ప్రభు అలాంటి బురద కలిగిన స్థితి నుండి వాక్యం ద్వారా ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఆ స్థితి నీకు వద్దని. ఒకవేళ అలాంటి స్థితి వాక్యం దాని ప్రకారం ప్రవర్తించిన అనుభవం ఉంటే ఈరోజు సరి చేసుకుందాం. ఈ రోజు నుంచి విన్న వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి. ఏ వాక్యం వింటున్నామో దాని ప్రకారం ప్రవర్తించాలి. అప్పుడే మన జీవితాలు ఏమవుతాయి? ఆశీర్వాదకరంగా అవుతాయి. అట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించినట్లు, విన్న వాక్య వెలుగులో మనం జీవించినట్లు ప్రభు మనకి సహాయం చేసి దేవుడు తన దయా సంకల్పపు వినికిడిలో ప్రభు మనకి సహాయం చేయను గాక. వాక్యం ద్వారా ఉదక స్నానం దినదినము చేయబడిన వారిమై ఈ వాక్యం వింటూ వాక్యపు యొక్క వెలుగులో మనం జీవించినట్లు ప్రభు కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్య వెలుగులో ఏమైనా బలహీనతలు ప్రభు చూపిస్తుంటే సరి చేసుకోనండి. విన్న వాక్య వెలుగులో మనం ప్రార్థన చేద్దాం. క్లుప్తంగా చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ దైవదాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు. మేము మహిమ గల సంఘంగా సిద్ధపడాలని
ప్రభా పరలోక రాజ్యంలో ఉండాలని మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేసి ప్రభా మమ్మల్ని రక్షణ మార్మస్సు బాప్టిస్ట్ అనుభవంలో నడిపించావు. నీకు స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని మహిమగల సంఘంగా సిద్ధపడడం కోసం ప్రభా ఈ ప్రాణాన్ని అర్పించావు. సంఘాన్ని ప్రభా యేసయ్య సంఘం కోసం ప్రభా ఆ సంఘాన్ని ప్రభా వాక్యం ద్వారా ఉదక స్థానం చేపించావు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ వాక్యం ఎలాంటిదో ప్రభా మీరు మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలు, వందనాలు. ఆ వాక్యం ప్రభా ఈ సొత్తైన వాక్యం ద్వారా మమ్మల్ని ఉదక స్నానం చేయించినావు. అలాగే ప్రభా ఆ వాక్యం ప్రభా యేసయ్య యథార్థమైనది. ఆ వాక్యం ప్రభా రక్షణ వాక్యము ప్రభా, యథార్థమైన వాక్యము, రక్షించే వాక్యము. ఆ వాక్యం సత్యవాక్యము, యథార్థమైనది ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. ఆ వాక్యం ప్రభా కృప కలిగినది, దేవుని యొక్క కృప కలిగిన వాక్యం ప్రభా. ఆ సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రభా మీ నిత్య నరకంలో ఉండకుండా నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం విని మేము మహిమగల సంఘంగా ఉండాలని మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. అనేక సార్లు మేము మా సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ప్రభా లోకంలో పాపంలో పడిపోతున్నాం ప్రభా. రైతు మమ్మల్ని క్షమించి మన్నించి మా ఆలోచనలో, తలంపుల్లో, చూపుల్లో, క్రియల్లో తప్పిపోతున్న విధానాల కొరకై నీకు ప్రార్థిస్తూ బతిమలాడుకుంటున్నాం. క్షమించమని ప్రభా మమ్మల్ని మహిమగల సంఘంగా సిద్ధపరచమని సాయం చేయమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. ఆ వాక్యం దేవా ఇంకా ప్రభా అనేక రీతిలుగా మీరు మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు. ఆ వాక్యం జీవం కలిగింది ప్రభా. ఆ జీవం మాలో లేక ప్రభా మేము నిర్జీవులై ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని రక్షించుకొని నీ రక్తం ద్వారా కడిగి మాకు జీవం ఇచ్చావు. నీకు స్తోత్రాలు, వందనాలు. అలాగే ప్రభా ఈ వాక్యానుసారంగా మేము యథార్థవంతంగా సత్యవంతంగా వాక్యాన్ని వెలుగులో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ అద్దపు వెలుగులో చూసుకొని మా జీవితాన్ని సరి చేసుకొని మహిమగల సంఘంగా మేము సిద్ధపడాలని నువ్వు ప్రాణం పెట్టినందుకు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని అనుదినం కడుగుతున్నందుకు, శుద్ధి చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు చేసిన మేలు ఉపకారాలు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య ఈ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకందరికీ అనుగ్రహించమని, ఆ మహిమగల సంఘంలో మేము కూడా ఉండడానికి, ఆ పరలోక రాజ్యంలో యుగాలు నీతో పాటు జీవించడానికి కృప చూపి సాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తొట్టెలకు మనల్ని కాపాట్టుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానమును ఇప్పుడు నేను చేరవచ్చిన వారికి సార్వత్రిక సంఘానికి సదాకాలం దేవుని యొక్క కృప, మహిమేశ్వరం మనందరికీ ఎల్లప్పుడూ తోడేయండి. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుని యొక్క వాక్యం ద్వారా ఉదక స్థానం చేయబడిన వారిమై ప్రతిదినం ప్రభు మన కొరకు అప్పగించుకున్న అనుభవంలో క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా దేవుని యొక్క వాక్యం వెలుగులో మనల్ని ప్రతిదినం ఉదక స్థానం మనం చేయబడినట్లు దేవుడు అలాంటి కృప ద్వారా ఉదక స్థానం చేయబడిన వారిమే వాక్యపు వెలుగులో మహిమగల సంఘంగా మనం సిద్ధపడినట్లు ప్రభు ఇప్పుడునే ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు వచ్చేంత వరకు మహిమగల సంఘంగా వాక్యం ద్వారా మనం సిద్ధపడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.